మనం అశ్విని నేర్చుకున్నాం, అరణి ఆరుద్రలో నేర్చుకున్నాం, కృత్తిక నేర్చుకున్నాం. చూసారంటే మనం ఓకే. ఆరుద్రలో రుద్రస్య బాహు మృగయవః పరస్తాత్ విక్షారో అవస్థాత్. ఓకే. రుద్రస్య బాహు అంటే భుజాలు, పెద్ద పెద్ద భుజాలున్న రుద్రుడు మృగయవః అంటే లేడిని వేటాడుతున్నాడు. పరస్తాత్ విక్షారో అవస్థాత్ లేడిని వేటాడి వేటాడి అలిసిపోయి ఆ లేడి దొరకక, లేదా దొరికిన లేడి మీద మోజు తీరి, అరే ఇంకా దొరికేసింది, ఈ దీన్ని మహా అయితే ఏం చేస్తాడు వేటగాడు, అది వండుకొని తిని ఆ తర్వాత తృప్తిని చెంది ఎక్కడికి వెళ్లకుండా హాయిగా పడుకొని ఉంటాడు, లేకపోతే ఇంకెప్పుడు లేడిని వేటాడు. దాన్ని విక్షారము అంటారు. విక్షారం అంటే విసుగు రావడం. ఓకే, ఇంక చాలు చేసింది, నేను చేయను, ఇంకా నాకు తీరిపోయింది దాని మీద ఇది. ఓకే, మొత్తానికి ఆర్ద్రత నుంచి ఆర్ద్ర వచ్చింది. ఆర్ద్రత అంటే తడి. ఒక మనిషి మీద, లేకపోతే ఒక వస్తువు మీద, లేకపోతే ఒక పరిస్థితి మీద, ఒక మనిషి వస్తువు లేక పరిస్థితి మీద తడి కలిగి ఉండడం అంటే దాని మీద వ్యామోహం కలిగి ఉండడము అనుకోవచ్చు, ప్యాషన్ కలిగి ఉండడము అనుకోవచ్చు, లేదా ఇమోషనల్ కనెక్ట్ కలిగి ఉండడము అనుకోవచ్చు. అంటే నిజానికి ఇది మృగశిరకి ఎక్స్టెన్షన్. ఓకే, మృగశిరలో మృగం ఉంది. ఈ మృగాన్ని ఇతను వేటాడుతున్నాడు. ఓకే, మృగము పార్వతీదేవి, ఆ పార్వతీదేవి వెనకాల పరమశివుడు పరిగెడుతున్నాడు, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. లేదా మృగము సరస్వతీదేవి, సరస్వతీదేవి వెనకాల బ్రహ్మ పరిగెడుతున్నాడు. దేనికోసము అంటే సృష్టి కార్యాన్ని నడిపించడానికి పార్వతీ పరమేశ్వరులు యజ్ఞాన్ని చేస్తున్నారు, సృష్టి కార్యాన్ని సాధిస్తున్నారు అన్నది ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది. నక్షత్రము యొక్క డైటీ రుద్రుడు. ఓకే, దీంట్లోని సింబల్ మీకు టియర్ డ్రాప్ అంటే అశ్రు బిందువు, ఒక కన్నీటి చుక్క. ఓకే, ఇది దారుణ నక్షత్రము, తీక్షణ నక్షత్రము, ఊర్ధ్వముఖము. ఓకే, ఇందులో మిగిలినవి నేను రాయడం మర్చిపోయాను, యాక్చువల్గా అప్డేట్ చేస్తాను తర్వాత, అది కూడా చూడండి, ఉపయోగపడుతుంది. ఇందులో కూడా ఏంటి అంటే మొన్న మనం నేర్చుకున్న మృగశిరకి ఎక్స్టెన్షన్ గా మనకి ఇది కనిపిస్తుంది. దీంట్లో మీకు ఈ ఈ మొక్కలు ఏవైతే పెరగడానికి పార్వతీదేవి ఉపయోగపడిందో ఆ మొక్కలని తింటున్న జంతువులని కాపాడడానికి పరమశివుడు వచ్చాడు అన్నది అర్థం చేసుకోవాలి, లేదా రుద్రుడు వచ్చాడు అన్నది అర్థం చేసుకోవాలి. ఈ రుద్రుడే అన్నిటికీను అనమాట. అందరికంటే ఆఖరిని వచ్చి ఉన్నాడు రుద్రుడు. మీకు చీకట్లో ఉన్నవాడు అప్పటికి రుద్రుడై ఉంటాడు. మనం ఇంతకు ముందు నేను మీకు దీని మీద పెద్ద లెక్చర్ చేశాను, అనుమానం ఉన్నవాడు దాంట్లో నుంచి చూసుకోండి. సో పైసెస్ లో అంటే మీనరాశిలో మీకు చీకట్లో ఉన్న రుద్రుడు ఒక్కసారిగా మీకు బ్రహ్మ విష్ణువు అందరూ కనిపించిన తర్వాత ఆఖరుగా కిందన భూమి మీద కైలాస పర్వతాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కైలాస పర్వతములోని తన యొక్క ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు శివుడు. ఓకే, కైలాస పర్వతంలోని తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు శివుడు. దేనికి? ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళడానికి, అందరికంటే సులువుగా దొరుకుతాడు కదా రుద్రుడు. ఓకే, సో ఆ శివుడికి మరొక ఫేసెట్ గా మీరు శివుణ్ణి తీసుకుంటారు. సో రుద్రుడు, దక్షుడు, సతి, ఈ కథ మనం ఇంతకు ముందు కూడా నేర్చుకున్నాము. రుద్రుడు పాల సముద్రము చిలుకుతున్నప్పుడు వచ్చిన హాలాహలాన్ని అందరికంట ముందు వచ్చి రుద్రుడు, నేను ఈ హాలాహలాన్ని తింటాను, ఈ విషాన్ని లోకం దహించక ముందే ఈ విషాన్ని నేను లోకాలు దహించుకుపోకుండా ఈ విషయాన్ని నేను తింటాను అనగానే పార్వతీదేవి కూడా శివుణ్ణి ఎంకరేజ్ చేసింది. చాగంటి వారు చాలా పెద్ద లెక్చర్ ఇస్తారు దీనికి. మంగళ సూత్రమును మది ఎంత నమ్మినదో అని చెప్పి వారి పద్యం కూడా ఉంటుంది. సో ఆ రకంగా మీరు ఏం తెలుసుకోవచ్చును అంటే ఈ పార్వతీదేవి ఇటు రుద్రుడు, ఈ ఇద్దరు కూడా అంటే మృగశిర, ఆరుద్రలు ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఉంటాయి. నిజానికి రెండు ఒక్కటే నక్షత్రంగా పని చేయవచ్చు కూడా, చాలా వరకు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఎప్పుడైతే ప్లానెట్స్ రోహిణి ఆరుద్రల్లో ఉంటాయో ఒకదాన్ని ఒకటి ఆపోజ్ చేసుకుంటాయి. ఓకే, సో గమనించదగిన విషయం ఏమిటి అంటే ఆ రోహిణిలో ఉన్న
మీకు టారస్ లో ఉంటుంది, వృషభంలో. మృగశిరలో ఉన్నా కూడా టారస్ లోనే ఉంటుంది ప్లానెట్. కానీ ఒక చోట ఉంటే అపోజ్ చేస్తుంది, ఇంకో చోట ఉంటే కలిసి పనిచేస్తుంది. సో పని చేస్తోందా కలిసి, లేకపోతే ఒకదాన్నొకటి ఎదిరించుకుంటున్నాయా అన్నది చూడండి. దాన్ని బట్టి బలాబలాలు తగ్గుతాయి. మృగశిర ఆరుద్రలో ఉంటే బలం, రెండు గ్రహాలకి బలాలు పెరుగుతాయి. ఈ రోహిణి ఆరుద్రలో ఉంటే ఇద్దరికి బలం తగ్గుతుంది, ఎందుకంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళకి, లేదా కనీసం రోహిణి యొక్క బలము తగ్గుతుంది. ఓకే, ఇవి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉపయోగపడతాయి. ఎంత ఇతను పైకి వెళ్ళగలుగుతాడు అన్నది మనం ఎస్టిమేట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు రోహిణిని ఆపేవి ఏమిటి ఉన్నాయో చూసుకొని, ఒకవేళ 11వ ఇంటికి రోహిణి కనెక్షన్ ఉంది, రోహిణిని ఆపేవి ఏమిటి అన్నది మనం చూసుకొని తెలుసుకోవచ్చు అక్కడి నుంచి కూడా. ఎందుకంటే ఇది క్వాంటం, ఇప్పుడు ఎంత సంపాదిస్తాడు అన్నది క్వాంటం కాబట్టి మనకి యోగాలు D1 లో బాగా కనిపించాలి. కనిపిస్తేనే అప్పుడు మీరు D10 వాటిల్లోని చూడవచ్చు. మనలాంటి సాధారణ వ్యక్తులకి ఉత్త D10 చూసి అతనికి ఉద్యోగం వస్తుందా లేదా, అతను ముందుకు వెళ్తున్నాడా లేదో తెలిసిపోతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇలాన్ మస్క్ను లేకపోతే ఆ పక్కనే పెట్టిన నారాయణమూర్తి గారి జాతకాలు చూస్తున్నాం అనుకోండి, ఎవరు ఎక్కువగా పైకి వెళతారో అన్నది తెలియాలి అంటే D1 లోని యోగాలు మీకు ప్రస్ఫుటంగా కనిపించాలి. ఎవరి బాగా కనిపిస్తే వారు ఎక్కువ బాగా పైకి వెళ్తున్నట్టు లెక్క. అందులో వెళుతున్నప్పుడు డీప్ గా కనిపించినప్పుడు రోహిణిని ఒకవేళ ఆరుద్ర ఆపుతోందా అన్నది మీరు చూస్తారు, అలా కూడా తెలుసుకోవచ్చు. లేదా ఆరుద్రని ఏమైనా రోహిణి ఆపుతోందా, రెండు ఒకదాన్ని ఒకటి అపోజ్ చేసుకుంటాయి కాబట్టి అలా కూడా తెలుసుకోవచ్చు. అయితే నిరీశ్వర యాగం గురించి నేను మీకు ప్రతిసారి చెప్పేది ఒకటే, దక్షయజ్ఞం సినిమా 1-2 సార్లు కనీసం చూడండి. దాంట్లోని చాలా నీట్ గా మనకి దక్షయజ్ఞం సినిమాలోని ఎన్టీ రామారావు గారు చేసి చూపించారు, ఎన్టీఆర్ ఎస్విఆర్ చేసి చూపించారు, చాలా బాగుంటుంది. చిత్తూరు నాగయ్య గారు కూడా ఉంటారు. మీకు ఆ టోటల్ ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చే టైంకి శివుడు ఎంతో కోపాన్ని పొందేసి, సతీదేవి యజ్ఞగుండంలో పడిపోయింది అని ఎంతో కోపాన్ని పొంది శివుడు రుద్రుడై, ఆ రుద్రుడే మీకు కాలభైరవుడై, కాలభైరవుడు ఇతని యొక్క దక్షుడి యొక్క తలని నరికేశాడు అన్నది ఒకటి. రెండోది, రామావతారంలో ఉన్నప్పుడు ఈ మృగశిరలో కనబడ్డ మృగము ఏదైతే ఉందో, బంగారు జింక ఏదైతే ఉందో, మృగశిర కనిపించి రాముణ్ణి సీతని మభ్యపెట్టి లక్ష్మణుడు కూడా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయేటట్టుగా చేసి సీతని ఒంటరిగా వదిలి పెట్టవలసి వచ్చింది లక్ష్మణుడు. ఆ సమయంలో వచ్చి రావణాసురుడు సీతని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి అయిపోయింది మృగశిర. మృగశిరలో అది అయిపోయిన వెంటనే రాముడు రుద్రుడయ్యాడు. ఎందుకంటే సీతాదేవి వెళ్ళిపోయింది, కనబడటం లేదు ఇప్పుడు ఎదురుగుంటా. రాముడు సీత రెండు ఏమిటి అంటే మృగశిర సీత, రాముడు రుద్రుడు, అలా కూడా తీసుకోవచ్చు. సీత కనిపించనప్పుడు రాముడు రుద్రుడై ఉన్నాడు. ఓకే, ఆ రుద్రుడు ఎంత రుద్రుడైపోయాడు అంటే మొత్తం భూమండలానంతటిని స్తంభింపజేస్తాను అన్నంత దీంట్లో ఊగిపోయాడు రాముడు. అది మనకి రామాయణం చెప్తున్నప్పుడు కోటేశ్వరరావు గారు కూడా చాలా సార్లు చెప్పారు. సో ఎంత ఊగిపోయి ఉన్నాడు రాముడు అన్నదానికి రుద్రుడు యొక్క అశ్రు బిందువు సాక్ష్యంగా మనం చూడవచ్చును. లేకపోతే ఏమంటారు, రుద్రుడు ఏమిటి అశ్రు బిందువు ఏమిటి అనుకోవద్దు. సో ఎప్పుడైతే రుద్రుడు అతి కోపంగా ఉన్నాడో అది మీకు ఆరుద్రయ ఉంటుంది. రెండోది, ఈ ఆరుద్ర ఎలాగ వచ్చింది అంటే 2-3 రకాలుగా తీసుకోవచ్చును. ఒకటి రామకథ ఇప్పుడు తెలుసుకున్నాం, రెండోది దక్ష ప్రజాపతి కథ తెలుసుకున్నాం. పరబ్రహ్మము నించుని ఉన్నప్పుడు అతని భృకుటిలో నుంచి జారిపడి రుద్రుడు పుట్టాడు అని అంటారు. ఓకే, పరబ్రహ్మము అంటే ఒక్కటే పదార్థం మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. ఆ పరబ్రహ్మంలో నుంచి అతని భృకుటి యొక్క భృకుటి అంటే ఐబ్రోలో నుంచి కిందకి జారిపడ్డాడు రుద్రుడు, అతను రుద్రుడయ్యాడు. అందులో నుంచి ఏకాదశ రుద్రులు 11 మంది రుద్రులు పుట్టుకొచ్చారు. వారికి రకరకాల పేర్లు అవి కూడా ఉన్నాయి. వాటి గురించి మనం డీటెయిల్స్ అక్కడ మిగిలిన నక్షత్రాలు అవి వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. చూడవలసింది ఏంటంటే పరమశివుడు ఎలాంటి వాడు, లేకపోతే రుద్రుడు ఎలాంటి వాడు. మనం మొన్న పార్వతీదేవి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనం నేర్చుకుంది ఏంటి అంటే శివ రుద్రస్య భేషజి, రుద్ర శివస్య భేషజి కూడా నేర్చుకున్నాం. కనుక రుద్రుడు ఆరుద్ర బాగా పనిచేయాలి అని అంటే మనకి
మృగశిర బాగా ఉండాలి. మృగశిర బాగున్న వాడికి ఆరుద్ర బాగా పనిచేస్తుంది. మృగశిర మంచిగా లేని వాడికి ఆరుద్ర సరిగ్గా పనిచేయదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కనుక ఒక ఒక చోట షష్టమాధిపతి, ఒక చోట సప్తమాధిపతి ఉన్నాయనుకోండి. మృగశిరలో 6వ ఇంటి వాడు ఉన్నాడు, సప్తమాధిపతి ఏమో 7వ ఇంటి వాడు ఆరుద్రలో ఉన్నాడు. అప్పుడు రెండు ఆపోజిట్స్ లాగా పనిచేస్తాయి. ఓకే, రెండు పక్క పక్కనే ఉన్నా రెండు మీకు ఒకదాన్నొకటి కొట్టుకునేటట్టు చేస్తాయండి. ముఖ్యంగా ఉదాహరణ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఆ ధనుస్సు లగ్నం వేసుకోండి, శుక్రుడు 6వ ఇంటి వాడు అవుతాడు, 7వ ఇంటి వాడు బుధుడు అవుతాడు ధనుస్సు లగ్నానికి. వాళ్ళిద్దరు ఓ చోట ఉన్నారు, ఒకడు ఆరుద్రలో ఉంటాడు, ఒకడు మృగశిరలో ఉండొచ్చు సప్తమంలో. అప్పుడు కూడా కొట్టుకుంటారు బాగా. ఓకే, గొడవలు బాగా అవుతాయి. బుధ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు, సూపర్ అని మాత్రం అనుకోకండి. అబ్బా సప్తమంలో రెండు మంచి గ్రహాలు ఉన్నాయి, బుధుడు ఒకడు శుక్రుడు ఒకడు సూపర్ గా ఉంటారు అని కొట్టుకొని సస్తారు ఇద్దరు. కారణం ఏంటి అంటే ఒకడు 6వ ఇంటి వాడు అయ్యాడు, ఒకడు 7వ ఇంటి వాడు అయ్యాడు. ఓకే, అలా కూడా మీకు కనిపించవచ్చు. కనుక పార్వతీదేవి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అని గుడ్డి దీంట్లో ఉండకండి. రెండు సపోర్టివ్ ఇదైనప్పుడు మాత్రమే బాగా పనిచేస్తాయి. లేదా ఎక్కడైతే సపోర్ట్ ఒకదానికి పని చేయవలసిన అవసరం ఉందో అక్కడ పనిచేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఉద్యోగం ఉందనుకుందాం, ఇప్పుడు ఇదే ధనస్సు లగ్నము, ఉద్యోగం చేయవలసిన అవసరం ఉంది భార్యకి, దానికి బాగానే సపోర్ట్ చేస్తుంది. 6th 7th లార్డ్స్ కంజంక్షన్ ఉద్యోగం చేయడానికి బ్రహ్మాండంగా ఉంది, భార్య ఉద్యోగం చేయవచ్చు. కానీ ఇద్దరికి ముందు సఖ్యత లేదు, ఎందుకంటే ఒకడు 6వ ఇంటి వాడు, ఒకడు 7వ ఇంటి వాడు అయ్యాడు, సప్తమంలో ఉన్నాడు. రెండవది సప్తమంలో సప్తమాధిపతి మరణకరక స్థానంలో ఉంటాడు. ఓకే, కనుక ఆరుద్రలో మనం ముందుకెళ్తే మిగిలిన కూడా నేర్చుకుంటాం. ఒక సిగ్నిఫికేషన్ పూర్తిగా తీసేయడానికి అవకాశం ఉంది. కనుక ఎప్పుడైతే ఆరుద్రలో స్వక్షేత్రంలో బుధుడు ఉన్నాడో 4-5 సార్లు ఆలోచించండి, అక్కడి నుంచి ఒక్క నెగటివ్ రిజల్ట్ కూడా వస్తుంది. ఎన్నో పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఒక నెగటివ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఒక మనిషి ప్రాణం తీసేయడం, లేకపోతే మనిషిని రాకుండా చేయడం. అది మొన్న మనం చెప్పుకున్నది ఏంటంటే పంచమంలోని బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, పిల్లలు లేకుండా చేయవచ్చు. ఓకే, కుంభలగ్నం అయింది, పంచమంలో బుధుడు ఆరుద్రలో ఉన్నాడు, పిల్లలు లేకుండా చేయవచ్చు. లగ్నము తుల అయింది, 9వ ఇంట్లో బుధుడు ఉన్నాడు స్వక్షేత్రంలో ఆరుద్రలో, తండ్రిని తొందరగా తీసుకెళ్లిపోవచ్చు. ఓకే, నెగటివ్ రిజల్ట్ ఒకటో రెండో రావచ్చును. ముఖ్యంగా ఒకవేళ అది మనుషుల్ని చూపెట్టేదైతే, అంటే నా ఉద్దేశం 9వ ఇల్లు అయింది కనుక తండ్రిని, 5వ ఇల్లు అయింది కనుక పిల్లల్ని, ఇలా అన్నమాట. మనుషుల్ని చూపెట్టేదైతే తొందరగా మనుషుల్ని తీసేస్తుంది. ఎందుకంటే రుద్రుడు ఆ ప్రాణాన్ని తీసేవాడు కింద, లయం చేసేవాడు కింద మనకు తెలుసు. కనుక మొట్టమొదటిగా రుద్రుడు తీసేసేది ప్రాణాన్ని. ప్రాణం ఉన్న ఇల్లు అని అనుకుంటే ప్రాణాన్ని ముందు తీస్తాడు. ఓకే, కానీ అంత మాత్రం చేత ప్రాణం తీసేస్తాడు అన్న టైమింగ్ చేయడానికి లేదు, దయచేసి ఆ టైమింగ్స్ చేయకండి. ఓకే, ఒక్కోసారి ప్రాణం తీయడు. ఇప్పుడు భార్య ఉన్నది, షష్టం సప్తమాధిపతులు ఇందాక చెప్పినట్టే బుధుడు ఆరుద్రలో ఉన్నాడు, షష్టం సప్తమాధిపతులు సప్తమంలో ఉన్నారు, ధనస్సు లగ్నం అయింది. అప్పుడు ఏంటి, ప్రాణం తీయలేదు, డివోర్స్ ఇప్పించాడు అంతే. అది కూడా త్రిశంకు స్వర్గంలో ఉంది, ఆ అమ్మాయి డివోర్స్ ఇవ్వదు. వీడు రోజు చుట్టూ తిరుగుతున్నాడు కోర్టుల చుట్టూ. ఓకే, సో అలా కూడా ఉండవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు ఏదో ఒక రకంగా. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఒకవేళ ఆరుద్ర విషయంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందా, ఆరుద్ర విషయంలో ఇబ్బంది ఏమొస్తుంది అంటే, ఆరుద్రకి కావలసింది ఒకే ఒకటి, తన భార్య సరిగ్గా ఉండడం. భార్య మాత్రము సరిగ్గా లేదా, శివుడికి ఏమైంది, సతీదేవి చనిపోయింది, వెంటనే వెర్రెత్తిపోయాడు శివుడు, ఉన్న వాళ్ళందరినీ చంపేస్తానన్నాడు. ఎవరు ఎదురుగుండా కనిపిస్తే విచక్షణారహితంగా అందరినీ చంపేయి అన్నాడు, అంతే, ఒక్కటే మాట. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రళయం వస్తుంది, నువ్వు ప్రజాపతినే చంపేశావు శివ, ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి అందరూ ఇదయ్యి ఒక్కసారిగా శివుడి దగ్గరికి వచ్చి వేడుకున్న తర్వాత మేక తలకాయని తీసుకొని వచ్చి దక్ష ప్రజాపతికి తగిలించాడు. ఓకే, అదే రకంగా సీతాదేవి అపహరణం జరిగిన తర్వాత రాముడు కూడా అంతే ఉగ్రుడై సముద్రాన్ని వైపుకి, సూర్యుడి వైపుకి, మొత్తం నక్షత్ర మండలం అంతటినీ కూడా నేను నిర్మూలిస్తాను అని చెప్పి బాణాలను ఎక్కుపెట్టేసరికి సముద్రుడు బెంబేలు ఎత్తిపోయి బయటకు వచ్చాడు. మనకి సినిమాల్లో కూడా కనబడుతుంది. ఓకే, అంతటి కోపము ఉగ్రత ఎప్పుడు వస్తుంది అంటే ఆరుద్రకి ఒకే ఒక విషయంలో. ఆరుద్ర బాగా బలంగా ఉంది, చూడవలసింది ఒక్కటే, పెళ్లి బాగుందా లేదా చూడండి. పెళ్లి బాగుంది, జీవితం బ్రహ్మాండంగా ఉంది. పెళ్లి ఒక్కటి బాగులేదు,
జీవితంలో ఇంకా ఏ విషయము సరిగ్గా లేదు. ఒక్క పెళ్లి మాత్రం దాన్ని తలుచుకుని బెర్రెత్తిపోతూ ఉంటాడు. ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. ఓకే, శివుడు రుద్రుడు, అతనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. పశుపతినాథుడు, ఎందుకంటే అన్నిటినీ కాపాడతాడు. రుద్రభూమిలో కూర్చొని అందరూ కోటేశ్వర గారు చాలాసార్లు చెప్తారు, కపాల మోక్షం అయిపోయిన తర్వాత కొడుకు వెళ్ళిపోతాడట. అందరికంటే ఆఖరిగా కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవ్వరు ఉండరు. నేనున్నాను రా నీకు అని చెప్పి రుద్రుడు మాత్రము కూర్చొని ఉండి దా అని చెప్పి రుద్రుడు తన ఒళ్ళో ప్రతి జీవిని, ప్రతి ఆత్మని పడుకోబెట్టుకుంటాడట. కనుక ఎవ్వరు చేయని పనులు, ఎవరికి చేయడానికి ఇష్టము లేని పనులు చేయడానికి ఇష్టపడతాడు రుద్రుడు. అంటే ఎవరు చేయట్లే ఈ పని, ఇది బోల్డ్ తలనొప్పి, ఇది ఎవరు చేస్తాడు? అలాంటి పనిని రుద్రుడు నెత్తినెత్తుకుంటాడు. ఉదాహరణకి ఒక హాలాహలం బయటికి వచ్చింది, ఆ హాలాహలాన్ని తాగితే చచ్చిపోవచ్చు కదా. విషం, కాలకోట విషం బయటకు వచ్చింది, అది ఇంత అంతా కాదు, బోలెడంత వచ్చింది. కడుపులోకి వెళ్ళిందా చచ్చిపోతాడు. బయటికి ఉమ్మేసాడా లోకాల్లో అన్ని దహించుకుపోతాయి. లోకాలన్నిటి కోసము కరెక్ట్ గా మెడలోని ఆ విషాన్ని ధరించి మింగకుండా కక్కకుండా అక్కడే ఉంచుకుంటాడు. కనుక రుద్రుడికి అది కూడా ఉంది, ఒకటి మింగలేడు లేక కక్కలేడు. కొన్ని చేసే పనులు ఎలా తయారవుతాయంటే తీరా చేసుకున్న తర్వాత అటు మింగలేక ఇటు కక్కలేక మనిషి ఇరుక్కోవచ్చును. ఆ రుద్రంలో మృగశిరలో కూడా కొమ్ములు పెద్దగా ఉంటాయి లేడికి. ఆ లేడి ఏం చేస్తుంది, అక్కర లేకుండా అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. ముళ్ళకంపల్లోని ఆ కొమ్ములు గుచ్చుకుని ఆ ముళ్ళకంపలో ఇరుక్కుపోతుంది, ఆ కొమ్ము బయటికి రాదు. సో ఇరుక్కుపోవడం అనేది మీకు మృగశిరలో, ఆరుద్రలో చాలా కామన్ ట్రైట్. వీళ్ళు చేతులారా ఏదో ఒకటి చేసుకుని చాలా పెద్ద చేస్తామని చెప్పి అటు మింగలేక ఇటు కక్కలేక న్యాయం చెయ్యలేక శతమతం అవుతూ ఉంటారు. ఇది మీకు మృగశిర ఆరుద్రలు కలిపి పనిచేస్తున్నప్పుడు కనిపిస్తాయి. లేదా ఒక్క ఆరుద్రే బలంగా ఉన్న వాళ్ళకు కూడా మీకు ఈ విషయం బాగా క్లియర్ గా కనిపిస్తుంది. ఆరుద్రలో ఇంకా మీరు చూసే విషయాలు ఏమిటున్నాయి అంటే ఏమంటారు, అందరికంటే ఆఖరిని వచ్చాడు శివుడు. విష్ణువు ముందున్నాడు, బ్రహ్మ కూడా ముందున్నాడు. అతని విషయం బ్రహ్మ విషయం ప్రస్తావన అయిన తర్వాత శివుడు వచ్చాడంటే అర్థం ఏంటి? బ్రహ్మ ఎలా పుట్టాడు? విష్ణువు యొక్క నాభిలో నుంచి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అప్పటికి విష్ణువు ఉన్నాడు అన్నది అర్థం. విష్ణువు బ్రహ్మ వచ్చిన తర్వాత రుద్రుడు అన్న ప్రస్తావన వచ్చింది. మీరు ఇంకో రకంగా కూడా తీసుకుంటే రాసులన్నిటికీ, ఓకే, రాసులన్నిటికీ రవి అధిపతి, నక్షత్రాలన్నిటికీ చంద్రుడు అధిపతి. ఈ రవిచంద్రులు అందరూ కూడా దేవతలకి అధిపతులు. దేవతలు అందరూ క్రియేట్ అవ్వడానికి ముందు మొట్టమొదటిగా క్రియేట్ అయిన వాళ్ళు రవిచంద్రుడు. ఈ రవిచంద్రులు అమృతోత్పాదనం అయిన తర్వాత, అమృతం పుట్టిన తర్వాత వరుసగా దేవతలందరూ ఓ పంక్తిలో కూర్చుని తాగుతున్నప్పుడు రాహువు కనిపించింది. అమ్మ విష్ణు వచ్చాడు, ఎదురుగుండానే అమృత కలశం ఉంది. ఆ కలశాన్ని చాలా జాగ్రత్తగా మార్చేసాడు విష్ణువు, మనల్ని అందరినీ ఏమార్చడానికి. మనకి అమృతాన్ని పంచడు ఈ రాహు అనుకున్నాడు. అందుకు నేనేం చేస్తానంటే వీళ్ళెవరికి చెప్పను, నేను అమృత కలశం మీద నుంచి దృష్టి తీయకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటాను. ఆఖరికి వచ్చేసరికి నేను ఆ పంక్తిలో కూర్చుండిపోతాను మారు వేషం వేసుకుని అని. రాహు మారు వేషం వేసుకొని కూర్చున్నాను. ఎందుకంటే అమృతం తాగిన వాళ్ళందరూ అమరులై దేవతలైపోతారు, అమృతం తాగని వాళ్ళందరూ రాక్షసులుగా మిగిలిపోతారు. అంటే రాక్షసులు అంటే తప్పు అర్థంలో తీసుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే నిజానికి రక్షణ నుంచి రాక్షసత్వము వచ్చింది. రాక్షసులు అంటే రక్షించువారు అని అర్థం. ఎప్పుడైతే వాళ్ళు భక్షించడం మొదలు పెట్టారో అప్పుడు మాత్రమే వాళ్ళని సంహరించాడు విష్ణువు, లేనప్పుడు వాళ్ళని చంపలేడు. చాలా మంది రాక్షసులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు ఉన్నాడు, రాక్షసుడు కదా. హిరణ్యకశిపుడి కొడుకు ఏం ఇదవడే, వాడేమి సురుడు అవ్వడం, అసురుడే అవుతాడు, రాక్షసుడే అవుతాడు. కానీ హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడిని ఏం చేయలేదు. ఓకే, కనుక ఎప్పుడు కూడా విష్ణువు రక్షించక భక్షించిన రాక్షసులను మాత్రమే చంపాడు. రాహు వెళ్ళి ఏం చేశాడు, ఆ పంక్తిలో వెళ్ళి జాగ్రత్తగా కూర్చున్నాడు.
కూర్చుని మోహిని అవతారంలో ఉన్న కృష్ణుడు వరుసగా పోసుకుంటూ వచ్చాడు, ఇది గమనించలేదు. అది పోసేసాడు, రాహు తాగేశాడు. సూర్యచంద్రుడు మాత్రం ఈ విషయాన్ని గమనించాడు. గమనించి సూర్యుడు చంద్రుడు వెళ్లి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి చెవిలో ఈ విషయాన్ని, రాహు ఇలాగ తాగాడు, నువ్వు రాహుకు పోసేవు అన్న విషయాన్ని చెప్పారు. చెప్పడం ఏంటి, చక్రప్రయోగం చేసి రాహు యొక్క శిరస్సుని తీసేశారు. రాహు యొక్క శిరస్సు తీసిన తర్వాత పైన తలకాయ రాహు అయ్యాడు, కిందనున్న శరీరం కేతు అయ్యాడు. ఇలా అయినప్పుడు ఈ రాహువుని నేను మరి అమృతం తాగాను, నేను బతికే ఉన్నాను కదా, మరి నన్ను దేవతలుగా డిక్లేర్ చేయండి అని అన్నాడు. నిన్ను దేవతలుగా డిక్లేర్ చేయడానికి కుదరదు, నువ్వు ఇప్పటికీ కూడా అసురుడివే అని చెప్పి వెలివేశారు. ఓకే, ఈ రాహువు యొక్క మరో రూపమే రుద్రుడు. ఓకే, ఆల్రెడీ విష్ణువు బ్రహ్మ ఉన్నారు, రుద్రుడు సంపడానికి వచ్చినవాడు. ఓకే, దీన్ని ఎవరు పురాణాల్లోకి తీసుకుని నాకేదో శివుడు అంటే ఇంట్రెస్ట్ లేదు, విష్ణువు అంటే ఇంట్రెస్ట్, అలా ఏమి అనుకోవద్దు. ఇది పురాణాల్లో ఉండే శివుడికి దీనికి ఏమి సంబంధం లేదు. పురాణాల్లో విష్ణువు కాదు, పురాణాల్లో శివుడు కాదు. ఇది ఏ పురాణము మొదలవ్వడానికి ముందు, ఇది సృష్టి ఆరంభంలోనే, అప్పటికింకా కనీసం ఈ యుగమే మొదలవ్వలేదు, యుగ ఆరంభానికి ముందు ఇది. సో సృష్టి కార్యం జరుగుతున్నప్పటి విషయం కనుక అప్పటికి రుద్రుడు రుద్రుడు కాదు, ఉన్న శివుడు కాదు, ఉన్న విష్ణువు కాదు, వీళ్ళెవరు అంతా ఒకటే పదార్థముగా ఉన్నది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఎవరినైతే రాహువుగా పరిగణించి వెలివేయబడ్డాడో రాహువు, నేను మీ ఎవరి కోవలోకి చెందను అన్నట్టుగా రాహువుని పక్కన పెట్టారు. ఇప్పుడు రాహువు అమృతం తాగాడు, అందుకే గ్రహాల్లో భాగమయ్యాడు. రాహు ఒక ముక్క, కేతు ఒక ముక్క, నిజానికి 2 గ్రహాలు అయ్యాయి. మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క గ్రహంగా మిగిలిపోతే ఒక్క రాహు మాత్రం 2 గ్రహాలుగా తిరుగుతున్నాడు, సౌత్ పోల్ సౌత్ నోడు, నార్త్ నోడు గాని. ఓకే, చెప్పొచ్చే విషయం ఏమిటి అంటే, రవి రాసుల్ని పరిపాలిస్తాడు, చంద్రుడు నక్షత్రాలని పరిపాలిస్తాడు. రాహువు ఈ రెండిటినీ ఒప్పుకోడు. రవి పరిపాలిస్తున్నాడు రాసుల్ని అంటే ఒప్పుకోడు, చంద్రుడు పరిపాలిస్తున్నాడు నక్షత్రాలని అంటే ఒప్పుకోడు. సరే, నేను పరిపాలిస్తాను ఇక్కడి నుంచి అని చెప్పి మిథునాన్ని తన ఉచ్చక్షేత్రం కింద చేసుకున్నాడు రుద్రుడు, అదే రాహువు. రెండోది అవుట్ కాస్ట్ అంటాము, అంటే ఎందులోకి చెందనివాడు అన్న అర్థంలో వాడంటే అవుట్ కాస్ట్ ని. ఓకే, అందుకే ఎవ్వరూ చేయని పని రుద్రుడు శ్మశానంలో కూర్చొని మన కోసం చేస్తూ ఉంటాడు. ఇది మెటాఫోర్ లాగా ఉంటుంది. నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో ఇంకొంచెం విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థం అవుతుంది అది కూడా వింటే. అయితే ఏంటి అంటే, చెప్పొచ్చి మాట ఏంటి అంటే, కృత్తిక రోహిణి ఎంతైతే పవర్ఫుల్ నక్షత్రాలో అంతటి పవర్ఫుల్ నక్షత్రము ఆరుద్ర కూడా. ఓకే, ఆరుద్రలో లేనిదంటూ ఏది లేదు. ఓకే, ధర్మ అర్థ కామ మోక్షములు 4 కూడా రుద్రుడికి బాగా తెలుసు, రుద్రుడికి తెలియని విద్య లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కృత్తిక రోహిణిలు తీసుకున్నారనుకోండి, కృత్తికలో ధర్మం ఎక్కువ ఉంటుంది, సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రోహిణిలో రజోగుణం ఎక్కువ ఉంటుంది. కనుక ఇందులో అలా కాదు, ఆరుద్రలో సత్వ రజస్తమో గుణాలు 3 కూడా 30% ఉంటాయి. అలా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే, ఏ విద్య అయినా పూర్తిగా చాలా విద్యల్లో నిష్ణాతత్వం అంటారు కదా, అది వస్తుంది. ఎందుకంటే సింబల్స్ విషయంలో తీసుకుంటే మీకు ఒక డైమండ్ గా చూపిస్తారు ఆరుద్రని. డైమండ్ కి చాలా ముఖాలు ఉంటాయి, ఒక ముఖం కాదు. సో ఒక్కొక్క ముఖంతో ఒక్కొక్క పని చేయగలిగినట్టు. రెండోది, డైమండ్ ని వజ్రాన్ని వజ్రంతోనే కోయగలము. ఓకే, అన్నిటికంటా చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉండేది డైమండ్. సో ఈ 3 విషయాల్లో రుద్రుడిని మించిన వాడు లేడు. రెండోది, సహాయము అని అర్థించి ఎవరైనా వస్తే ఇమోషనల్ గా అతన్ని నీవు తప్ప ఇంకెవరూ లేరు అని అతన్ని మెప్పించగలిగితే ఉచితంగా అన్ని చేస్తూ ఉంటాడు. ఆరుద్రలో పెద్ద డిఫికల్టీ ఏంటి అంటే ఆర్ద్రతే. ఏదైతే ఆర్ద్రత ఉందో ఆ ఆర్ద్రతే ఆరుద్రకి మంచి, ఆరుద్రకి చెడు.
ఎందుకంటే ఎప్పుడు అలాగే ఉంటుంది, మంచి వచ్చినా చెడు వచ్చినా అతనికి ఉన్న క్వాలిటీ నుంచే వస్తుంది. కాబట్టి ఆరుద్ర క్వాలిటీ ఏంటి అంటే, ఇమోషనల్ గా ఎవరైనా ఏదైనా అడిగారు అని అంటే, నాకు ఇది లేదు అని చెప్పి చాలా బాధపడుతూ అడిగితే ఆరుద్ర వెంటనే కరిగిపోయి ఆర్ద్రత పొంది ఇమోషనల్ గా చేస్తుంది ప్రతిదీ. జీవితంలో తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా ఇమోషనల్ గా ఉంటాయి. ఏది కూడా ఆలోచించి ఆచి తూచి అవి ఏమి ఉండదు. ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యేవా, ఆ వ్యక్తి నచ్చేలా చేస్తాడు, ఆ వ్యక్తి నచ్చలేదా ఏం చేసినా చెయ్యడు. ఇది ఆరుద్రకున్న ఇబ్బందిగా తీసుకోవచ్చు. ఓకే, మంత్ర చూద్దాము. రుద్రస్య బాహు మృగయవ పరస్తాత్ భిక్షారో అవస్థాత్. రుద్ర ద హౌలర్, అరుస్తాడు రుద్రుడు బాగా. ఎందుకంటే పుట్టగానే రుద్రుడు భృకుటు నుంచి పుట్టిన వెంటనే ఈ విశ్వదేవతలందరూ కూడా బ్రహ్మ చేస్తున్న పనిని సహించలేక సరస్వతిని తానే పుట్టించి తన వెనకాతల పరిగెట్టి సృష్టి కార్యాన్ని మొదలు పెట్టాడు, ఇది అధర్మం అనిపించి విశ్వదేవతలందరూ కూడా రుద్రుడిని తయారు చేశారు. ఇది మరో చోట ఉంటుంది స్టోరీ. ఇది చేసినప్పుడు రుద్రుడిని ఉసిగొలిపారు. ఏమని? నువ్వు ఇప్పుడు వెళ్ళి బ్రహ్మని ఆపు. ఆపు అనగానే ఇతను విల్లు పట్టుకొని బ్రహ్మ వెనకాల పరిగెట్టాడు. ఎంత స్పీడ్ గా పరిగెట్టి ఓ అని అరుస్తూ పరిగెట్టాడు అంటే దానికి లోకాలన్నీ కూడా చెవులు పూసుకోవాల్సి వచ్చింది. అంతటి ఓకారం చేసుకుంటూ ఉండి, దాన్ని హౌలింగ్ అంటారు ఇంగ్లీష్ లో. ఓ అని అరవడం అనమాట హౌలింగ్. అంత గట్టిగా అరుస్తాడు రుద్రుడు. ఏ బాహు, చాలా పెద్ద పెద్ద బాహువులు ఉంటాయి రుద్రుడికి. దాని మీద ఎంతటి బలాన్నైనా సరే మోయగలడు, ఎంతటి బరువునైనా మోయగలడు. అంటే ఏదో పెద్ద వస్తాద్ అవుతాడని కాదు నా ఉద్దేశము. ఎంతటి పెద్ద విషయాన్నైనా సరే తన భుజస్కంధాల మీద వేసుకుని రెస్పాన్సిబిలిటీ తీసుకోగలడు. ఓకే, అది అర్థం. అంటే రెస్పాన్సిబుల్ గా ఉండగలడు, అంతేగాని ఏదో ఖలీగడ్లాగా పెద్ద పెద్ద భుజాలు పెంచేసి దాని మీద 3-4 పర్వతాలు తీసుకుని వచ్చి పెట్టండి అని అంటాం కాదు. మృగయవహ, కాన్స్టెంట్ గా హంటింగ్ లో ఉంటాడు, ఎప్పుడూ కూడా ఆ వేట ఆడుతూ ఉంటాడు. ఓకే, అంటే వేట ఆడుతున్నాడు అంటే నిజంగా వెళ్ళి ఆ, బాణం ఇవి పట్టుకుని జింకల్ని వేటాడతాడని కాదు. ఏదైనా ఒక విషయం మీద కాన్స్టెంట్ గా వెతుకుతూ ఉంటాడు, రీసెర్చ్ లో ఉండడము, లేకపోతే ఇంకా కొత్తది ఏదైనా నేర్చుకోవాలని అనుకోవడము, ఉన్నదానితో సంతృప్తి లేక పరిగెడుతూ ఉండడము, ఇలాంటి విషయం మీకు బాగా కనిపిస్తుంది. విక్షారో, కొద్ది రోజులు ఇది చేసిన తర్వాత ఆఖరుగా ఏమనిపిస్తుంది అంటే, నాకు ధర్మం వద్దు, అర్థం వద్దు, కామం వద్దు, మోక్షం వద్దు, ఈ 4 వద్దు, అసలు నాకు జన్మ వద్దు, నాకు అసలు ఏమీ వద్దు, నేను మరి చేయను, ఇంకా ఏమి వదిలేస్తున్నాను, ఇంక మరి నాకు అక్కర్లేదేమి అన్న దానికి విక్షారో అని అర్థం చెప్పారు. ఓకే, సో హైలీ నాలెడ్జబుల్, బాగా చదువుకుని ఉన్నవాడు, చదువు లేకపోయినా సరే బాగా తెలివితేటలు ఉన్నవాడు, నలుగురికి సహాయం చేయడానికి వెనకాడని వాడు, చాలా వరకు విషయాన్ని ఫ్రీగా చెప్పేవాడు, ఫ్రీగా చేసేవాడు, డబ్బు ఆశించని వాడు, చాలా విపరీతమైన కోపము ఉన్నవాడు. ఓకే, ఇది ఆరుద్రలో ఇది చాలా పెద్ద ట్రేట్. ఇది చాలా క్లియర్ గా కనిపిస్తుంది, కోపము ఆరుద్రలో. ఒకటి, ఏదో ఒక సిగ్నిఫికేషన్ మిస్ అవ్వడం లైఫ్ లో. ఓకే, ఆరుద్ర ముఖ్యంగా మెర్కరీ ఆరుద్రలో ఉండడము, మెర్కరీ ఆరుద్రలో ఉన్నాడు అని అంటే ఏదో ఒక సిగ్నిఫికేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంది లైఫ్ లో. ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనులు చేస్తాడు. రుద్ర పెద్ద డైమండ్ లాంటి వాడు, మల్టీ ఫ్యాసెటెడ్, చాలా ముఖాలు ఉన్నాయి, వాటన్నిటిలోని కూడా అన్ని నేర్చుకోగలడు. నిజానికి బ్రహ్మని చూడండి, ముసిలివాడిగా చూపిస్తారు. మరి బ్రహ్మే ముసలివాడైతే విష్ణు ఇంకా ముసలివాడు, కానీ శివుడిని ఎప్పుడు మనకి మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా చూపిస్తారు. ఓకే, సో అందరికంట ఆఖరణ వచ్చాడు, కానీ అందరికంట చాలా ఎక్కువ తెలుసున్న వాడిని రుద్రుడిగా మనం తీసుకుంటాం, లేదా శివుడిగా తీసుకుంటాం. సో ముఖ్యంగా ఆరుద్రలో చూడవలసింది ఏంటంటే, ప్లానెట్స్ బాగా పనిచేస్తున్నాయా లేదా అన్నది. ఏ ప్లానెట్ అయినా ఉండొచ్చు ఆరుద్రలో, అది పైకి వెళ్తుంది, ప్రొవైడెడ్ మ్యారిటల్ లైఫ్ బాగుంటాయి, మ్యారీడ్ లైఫ్ బాగుండి ఆ భార్య సఖ్యంగా ఉంటే, భార్యతో ఏ రకంగానూ చికాకులు లేకపోతే బ్రహ్మాండంగా ఉన్నట్టు. సో సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత శివుడు, అదే రుద్రుడు పొందిన ఆ, ఆక్రోశము అని అనుకోండి, లేదా కోపం అనుకోండి, ఇది చాలా విపరీతంగా పొందాడు. రెండోది, ఆరుద్రలోని రుద్రుడు
మీరు దక్షయజ్ఞం సినిమా చూసినప్పుడు రామారావు గారు కూడా ఆ మాట చెప్తాడు. రుద్రుడుగా ఉన్న రామారావు కూడా ఏం చెప్తాడంటే, నేను ఉచితంగా అతన్ని సత్కరించాను ఎప్పుడూ కూడా, ఎవరిని, దక్షుడిని. కానీ నన్ను తిరిగి దక్షుడు సరిగ్గా గౌరవించలేదు. నిజానికి నేను అతని కంటే పైన ఉన్నాను, అతను ప్రజాపతి మాత్రమే, నేను త్రిమూర్తులలో ఒకడిని. కనుక నన్ను గౌరవించవలసింది పోయి నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే, నన్ను గౌరవించలేదులే, ఏమైతే ఏమైందని పెద్దగా పట్టించుకోలేదు. అయినా కూడా నా మీదకే కక్ష కట్టాడు. ఇది మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఆరుద్రలో. ఇతను ఎంతో సహాయం చేస్తాడు ఆరుద్ర, అవతలి వ్యక్తి దాన్ని ఆ తప్పుగా వాడుకోవడము, అతని మీదనే కక్ష కట్టడము, అతన్నే బ్లేమ్ చేయడము, ఇలాంటివి మీకు ఆరుద్రలో బాగా కనిపిస్తాయి. ఎందుకంటే రుద్రుడిని లయకారకుడుగా భావించి, రుద్రుడు కోపిష్టివాడు, రుద్రుడికి కోపం వచ్చిందా తట్టుకోలేము అన్న రుద్రుడికి ఆ యాంగిలే చూస్తారు. ఎందుకంటే రుద అంటే ఏడుపు, రుద అంటే ఏడుపు లేకపోతే అరుపు, గట్టిగా గావు కేక పెట్టడాన్ని రుదము అని అంటారు. ఓ అని అరవడాన్ని. ఓ అని ఎప్పుడు అంటాం? ఏడుస్తున్నప్పుడు కూడా అంటాం. అందుకే అక్కడి నుంచే రుదంత, రోదన ఈ పదాలు వచ్చాయి. రోదన మీకు ఆరుద్ర నుంచి వచ్చింది. కనుక ఏది చెప్పినా అరుస్తాడేమో, తిడతాడేమో, అనవసరమైన గోలేమో అని చెప్పి రుద్రని అప్రోచ్ అవ్వడానికి ఇష్టపడరు. ఇతనికి తెలియకుండా ఏవో తప్పులు జరుగుతుంటే తర్వాత తెలిసి తిడుతూ ఉంటాడు. తర్వాత నువ్వు తిడతావని నేను నీకు చెప్పలేదు అని అవతల వాడు తప్పించుకుంటారు. మొత్తానికి జరగవలసిన తప్పు జరిగిపోతూ ఉంటుంది ఆరుద్ర విషయంలో. తర్వాత ఆరుద్ర ఎవరినైనా వదిలిపెట్టాడు, విడిచిపెట్టాడు, అతనితో స్నేహం కట్ చేసాడు అంటే విక్షారో పదానికి అర్థం అది. ఇక్కడ విక్షారో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆరుద్రకి కొద్ది రోజులు పోయిన తర్వాత తడి ఆరిపోతుంది. అతనికి ఆరుద్ర అంటే ఆర్ద్రత అనుకున్నాం కదా. ఆర్ద్రతలో ఉన్న తడి ఆరిపోయి ఇంకా అతనికి ఏమి చేయాలని ఉద్దేశం ఉండదు. నాకు ఏం వద్దు, నాకు ఏమి చేయాలని ఉద్దేశం లేదు, నన్ను అసలు దేనికోసం విసిగించకండి అనే పొజిషన్కి వస్తాడు ఆరుద్ర. వచ్చినప్పుడు అతనితో పాటు కొంతమంది ఉంటారు. ఇప్పుడు అతనితో పాటు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళతో నీకు మాట్లాడడం మానేస్తాడు. తర్వాత ఏదో వ్యాపారం చేస్తున్నాడు, అన్ని వదిలేస్తాడు, ఏమి చేయడు, ఇంటి దగ్గర కూర్చుంటాడు, భజన చేసుకుంటూ ఉంటాడు. చాలా వరకు జరుగుతుంది, చాలా మంది విషయాలు అందరికీ జరుగుతుందని చెప్పలేము, బాగా బలంగా ఉండాలి ఆరోగ్యం. అప్పుడు ఒక్కొక్కళ్ళగా కట్ చేసేస్తూ ఉంటాడు మనుషుల్ని తన జీవితంలో నుంచి. ఎందుకంటే వాళ్ళు నాతో ఉంటే పాడైపోతారు అనే ఉద్దేశంతో. ఇప్పుడు డబ్బు సంపాదించే వ్యక్తి ఏం చేయాలి? వెళ్ళి, వయసులో ఉన్నవాడు వెళ్ళి డబ్బు సంపాదిస్తూ ఉండాలి కాన్స్టెంట్ గా. నీకు ఇంట్రెస్ట్ లేదు అంటే నీకు ఇంకెక్కడి నుంచో డబ్బు వచ్చే అవకాశం ఉంది, అవతల వాడిని పాడు చేయడం అనవసరం కదా. అందుకని రుద్రుడు వదిలిపెట్టేస్తుంటాడు ఒక్కొక్కడిని. ఇంకా మరి వాళ్ళతో స్నేహం చేయడు, వెళ్ళిపోయి ఎక్కడో ముక్కు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటాడు. చచ్చిపోయిన వాడికి ఎలాగైతే రుద్రుడు కాపలాదారుడుగా ఉండి చూస్తూ ఉంటాడు, లేకపోతే పశుపతినాథుడుగా ఉండి మనుషులు ఎక్కువగా లేని ప్రదేశాల్లో వెళ్ళి ఉండడానికి రుద్రుడు ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే పశుపతినాథుడు, రుద్రుడు, రుద్రభూమి దగ్గర ఎక్కడ మనుషులు ఉండరు, ఎవరితోని సంబంధాలు పెట్టుకోడు రుద్రుడు, ఎవరితోని మాట్లాడు. కానీ ఎవరి మీద ఇది ఉందని కాదు, వాళ్ళతో ఏదో వైరం ఉందని కాదు, ఎవరితోని మాట్లాడడానికి ఇష్టపడతాడు రుద్రుడు. ఓకే, ఇది కూడా మీకు కనిపించవచ్చు. వాళ్ళ తన జీవితంలో నుంచి ఒక్కొక్కడిని తప్పించేస్తూ ఉంటాడు బయటికి. ఓకే, ఇది కూడా కనిపించవచ్చు బాగా ఆఖర్లో. 7th డిగ్రీ యోగతార ఇచ్చాను, ఇది కూడా అప్డేట్ చేయలేదు యాక్చువల్గా. మరోసారి ఎప్పుడైనా అప్డేట్ చేస్తాను, ఈ ఇంగ్లీష్ క్లాస్ అది అయిన తర్వాత అప్డేట్ చేస్తాను, చూడండి. సరిపోతున్నాయా? ఎవరికైనా ఫలితాలు, ఎవరికైనా కామెంట్, క్వశ్చన్ ఏమైనా ఉందా? మొన్న ఎవరో చెప్పారు, మీరు క్లాస్ చెప్తూ ఉంటే మీరు పెట్టుకుని పడుకుని పోతున్నామండి అని. ఇప్పటి నుంచి 2 గంటలకు చెప్పాలంటే భయంగా ఉంది. కానీ ఈ సమయం అయితే నాకు సులువుగా ఉంటుంది. తర్వాత ఇది అడగండి, ఎవరు? సత్య గారు. మీ మాట ఏమి వినిపించట్లేదండి. ఓకే, సో ఫస్ట్ హౌస్ ఆరుద్ర కనెక్షన్స్, ఇది మీకు నా దగ్గర 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మంచి ఉదాహరణలు కావు కాబట్టి నేను చూపెట్టట్లేదు. మీకు ఏంటంటే ఫస్ట్ హౌస్ లో ఆరుద్ర కనెక్షన్స్ ఉన్నప్పుడు ఎమోషనల్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ హౌస్ ఆరుద్ర కనెక్షన్, సాటర్న్ ఉన్నాడు అనుకున్నాం, శని ఉన్నాడు ఫస్ట్ హౌస్ లో, లగ్నం ఆరుద్రలో ఉంది.
జమిని లగ్నము, శని లగ్నంలో ఉన్నాడు, ఆరుద్రలో లగ్నం ఉంది. ఇంకా వీళ్ళకి ప్రతిదీ ఇమోషనల్ డెసిషన్ లైఫ్ లో. మనిషి నచ్చితే ఒక రకంగా మాట్లాడతారు, నచ్చకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. ఎందుకు నచ్చలేదో కారణం తెలియదు కానీ నచ్చాలి, నచ్చకపోతే ఇబ్బంది. ఓకే. తర్వాత కానీ ఒకటి మాత్రం ఉంది, అంత శని ఎంత ఇది ఉన్నా సరే ఆరుద్రలో లగ్నం ఆరుద్రలో ఉన్నప్పుడు మాత్రం, ఒకవేళ అమ్మాయి అయితే, ముఖ్యంగా అమ్మాయి అయితే లగ్నం ఆరుద్రలో ఉండి శని ఉన్న లగ్నంలో అలాంటివి ఉన్నప్పుడు భర్తకి మాత్రం విపరీతమైన విధేయత. అతను ఏం చెబితే ఈవిడది చేయడము అలాంటివి కనిపించవచ్చు. ఎందుకంటే 9th లార్డ్ ఆరుద్రలో ఉంటాడు, 8th 9th లార్డ్ కదా ఆరుద్రలో ఉంటాడు. సో ఒక సిగ్నిఫికేషన్ మిస్ అవుతుంది అంటే 8th 9th లార్డ్షిప్స్ లో ఏదైనా కావచ్చు. అంటే 9th లార్డ్ ని తీసుకుంటే తండ్రితో విరోధం ఉండొచ్చు, భర్తతో బాగుండొచ్చు, అలాంటివి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆరుద్ర అంత సులువుగా రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని మెయింటైన్ చేయలేదు రిలేషన్షిప్స్. ఆరుద్ర డిటాచ్డ్ గా ఉంటుంది, ఎవరితోని అంత ఎక్కువసేపు రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఉండడం చాలా కష్టం ఆరుద్ర వల్ల. ఇది మీకు కనబడుతూ ఉంటుంది అక్కడక్కడ. అలాని గొడవలే ఉండకపోవచ్చేమో కానీ కనెక్షన్ లో ఉండి కాన్స్టెంట్ గా కొంతమంది ఉండి మాట్లాడుతూ ఉంటారు, లాగా ఎప్పుడు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటూ ఉండడం అలాంటివి ఉంటాయి. చాలా తక్కువ మందితో మాట్లాడతారు ఆరుద్ర. ఓకే. సెకండ్ హౌస్, సో శివుడు ఎందుకంటే ముఖ్యంగా ఆరుద్రం మీకు కాలపురుష దీంట్లో 3వ ఇంట్లో ఉంది, కమ్యూనికేషన్ కి ఇంపార్టెంట్ ఆరుద్ర. సో ఆరుద్ర బలంగా ఉన్న వాళ్ళు భాషలు ఎక్కువ మాట్లాడగలరు, ఎక్కువ భాషలు మాట్లాడడం, రకరకాల భాషలు మాట్లాడడం అలాంటివి మీకు తెలిసి ఉండవచ్చు. 2వ ఇల్లు 3వ ఇల్లు ఈ రెండు కూడా ఉపయోగపడతాయి కమ్యూనికేషన్ కి, భాషలు ఎక్కువ తెలియడానికి. తర్వాత 3వ ఇల్లు ఉపదేశానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే 10 మందికి మంచి చెప్పడం, ఇలా చేయకు బాగా పాడైపోతావు, ఇలా చేస్తే బాగుంటుంది, అడిగినా మన సలహా చెప్తూ ఉంటారు. తృతీయానికి ఆరుద్ర కనెక్షన్ తో సలహాలు ఇస్తూ ఉండడం కాన్స్టెంట్ గా. అడగకపోయినా సరే వాడు బాగుపడతాడు, నష్టమే ఉంది, మనకు తెలిసినది మనం చెప్పాము, తిట్టుకుంటే తిట్టుకొని నష్టమే ఉంది, నేను చెప్పడం నా ధర్మం, చెప్పేస్తున్నాను అన్నది మీకు ఆరుద్రలో కనిపిస్తుంది. ఉచితంగా ఏ డబ్బు తీసుకోకుండా బిజినెస్ అడ్వైజులు ఇవ్వడం అలాంటివి కూడా చేస్తారు తృతీయ కనెక్షన్స్ లో ఉన్నప్పుడు. 4th కనెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రము ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏదైనా కొండ ప్రాంతాల్లోకి, హిమాలయాల్లోకి, లేకపోతే మనుషులు బాగా తక్కువ ఉన్న చోటకి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఉంటే బాగుంటుంది. భోజనానికి ఏముంది, ఎవరో భోజనం పెడతారు, భోజనం సంపాదించుకోవడం పెద్ద గొప్ప విషయం. కావాలంటే 2 బ్యాగులు మోస్తాం, మోసేసి అక్కడే కూర్చుని, లేకపోతే ఏదో ప్రసాదం పెడతారు తినేస్తాం, కూర్చుంటాం, అంతేకాని డిటాచ్మెంట్ కంప్లీట్ గా. ఓకే. రెండవది కంఫర్ట్స్ అంటే పెద్దగా ఇష్టం లేకపోవడం, మామూలుగా ఉంటే చాలు అని అనుకోవడం, అలాంటిది కూడా మీకు చతుర్థాధిపతి లింకేజీల్లో మీకు కనిపించవచ్చు. ఒక్కొక్కసారి ఇందులో చెప్పే ఫలితాలు ఏవి రాకపోవచ్చు. కారణం ఏంటి అంటే ఆరుద్రలో అసలు ఇబ్బంది, ఆరుద్రలో అన్ని బాగున్నాయి, ధర్మార్థ కామ మోక్షాలు 4 త్రికోణ ఏంటంటారు 4 పురుషార్థాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 4 పురుషార్థాలు బ్రహ్మాండంగా ఉన్నవాడికి ఒక్కటే ఇబ్బంది ఏంటి అంటే పెళ్ళాంతో ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు మాత్రమే మీకు, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళాంతో ఇబ్బంది వచ్చింది, టక్కున వెళ్ళిపోతాడు. ఒకవేళ చతుర్థంలో ఆరుద్ర ఉన్నవాడు ఉండడు, ఏ హిమాలయాలకో లేకపోతే ఏదో తీసుకొని అక్కడికి వెళ్ళి ముక్కు మూసుకొని జపం చేసుకోవడానికి, మనుషులతో కలవకపోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. పంచమం చాలా మంచి కనెక్షన్, చాలా మంచి మంచి ఐడియాస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, కాన్స్టెంట్ గా కఠోర పరిశ్రమ. ఎందుకంటే 5th హౌస్. ఓకే. అస్సలు సెల్ఫిష్నెస్ లేకుండా, స్వార్థం లేకుండా 10 మందికి అడ్వైజ్ ఇవ్వగలరు. తృతీయం కూడా అడ్వైస్ కే వస్తుంది. ఓకే. ఎందుకంటే 3వ ఇల్లు అడ్వైజ్ అవుతుంది, తృతీయం కూడా అడ్వైజ్ అవుతుంది భావనలో. కనుక ఎవరికైనా సలహాలు సూచనలు ఉచితంగా ఇస్తుంటారు, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. రెండోది వీళ్ళు చెప్పే ఐడియాలు చాలా చాలా బాగుంటాయి, వాటిని ఇగ్నోర్ చేయలేము. వేస్ట్, మంచి మాట చెప్పలేదు, చెత్తగా చెప్పాడు, పనికిరాది ఐడియా అని అనుకోలేము, అంత మంచి ఐడియా చెప్తారు ఆరుద్ర పంచమాని కనెక్షన్ లో ఉన్నవాడు. చేస్తే బాగుంటుందేమో అన్నట్టే ఉంటుంది, చేయకూడదు అన్నట్టు ఉండదు. 6వ ఇంటి వాళ్ళు ఆరుద్ర జనరల్ గా రుద్రుడు ఎవరితోని విభేదించడు, ఎవరితోని గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడడు, ఎవరితోని ఇదవ్వడు, అంటే న్యూట్రల్ అనమాట. గొడవ పడ్డు అలానే రాసేసుకుని పూసేసుకుని వెర్రి ఎత్తుకోడు.
జబ్బులు గీబ్బులు ఒకవేళ 6వ ఇంటికి సంబంధించి పెద్దగా పట్టించుకోడు రుద్రుడు. జబ్బు వచ్చింది, జబ్బు రాలేదు, మనం నడుస్తున్నాం కదా, మనం బాగానే ఉన్నట్టు, మనం రోజు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం కదా, బాగానే ఉన్నట్టు. అంతేగాని నాకేదో జబ్బు వచ్చింది అంటే మనసుని నేస్తే జబ్బు వచ్చినట్టు, నాకే జబ్బు లేదు, బ్రహ్మాండంగా ఉన్నా. ఇది రుద్రుడి తత్వం. ఓకే. సప్తమం మాత్రము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు చెప్తున్నట్టు పార్వతీదేవి ఉన్న శివుడు మాత్రమే బాగున్నాడు, పార్వతీదేవి లేని శివుడు రుద్రుడై ఉన్నాడు, రుద్రభూమిలో కూర్చొని ఉన్నాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో వివాహం చెక్ చేయండి. ఆరుద్ర బాగా ప్రబలంగా ఉన్నవాడు, అది బాగుందనుకోండి, జీవితంలో అన్ని బ్రహ్మాండంగా ఉన్నట్టు. 8th హౌస్ కనెక్షన్స్ లో బ్రహ్మాండమైన అకల్ట్ నాలెడ్జ్, కాన్స్టెంట్ గా దాని మీద రీసెర్చ్ చేయడం, అది కూడా కనిపించవచ్చు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ స్కార్పియో లగ్నము, వృశ్చిక లగ్నం, అష్టమంలో ఉన్నాడు కుజుడు అనుకుందాం, లేదా కుజుడి యొక్క డిస్పోజిటర్ అష్టమంలో ఉన్నాడు అనుకుందాం. కుజుడు ఎక్కడో 11వ ఇంట్లో ఉన్నాడు, స్కార్పియో నుంచి వర్గో అయింది. సో వర్గో లార్డ్ మర్కరీ అయ్యాడు, మర్కరీ అష్టమంలో ఉన్నాడు. సో విపరీతమైన నాలెడ్జ్ ఉండొచ్చు అకల్ట్, దీని మీద దాని మీద డబ్బు కూడా సంపాదిస్తూ ఉండవచ్చు. ఓకే. ఎందుకంటే 11th హౌస్ లో ఉన్నాడు మర్కరీ, సారీ మార్స్, డిస్పోజిటర్ 8th హౌస్ లో ఉన్నాడు. సో విపరీతమైన నాలెడ్జ్ ఉంది, దాంతో పాటు అది 11th హౌస్ లో మార్స్ ఉన్నాడు, మంచి డబ్బులు కూడా సంపాదించే కాంబినేషన్. ఓకే, ప్రొవైడెడ్ మిగిలినవన్నీ చూడవలసి ఉంటుంది. 9th హౌస్ చాలా త్వరగా బాస్ కాగలడు, తొందరగా జీవితంలో పైకి వచ్చి బాస్ కావడం 9th హౌస్ నుంచి కనిపిస్తుంది. డబుల్ ప్రమోషన్లు రావడం, ట్రిపుల్ ప్రమోషన్స్ రావడం, ఒక్కసారిగా జీతం పెరగడం. సో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టే ఫాదర్ మిస్సింగ్ అవ్వచ్చు. ఓకే. ముఖ్యంగా ఎప్పుడైతే బుధుడు స్వక్షేత్రంలో ఉంటాడో, డిస్పోజిటర్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఫాదర్ మిస్సింగ్ అవ్వచ్చు. ఒకటే ఫాదర్ దూరంగా ఉండొచ్చు లైఫ్ లో కనిపించకుండా, లేదా దేహం అదే వదిలేసి ఉండవచ్చు, దేహత్యాగం చేసి ఉండవచ్చు. ఆల్ రైట్. 10th హౌస్ కూడా చాలా చాలా మంచి ప్లేస్. మీకు అక్కడ ఆరుద్ర ఉన్నవాళ్ళు చాలా బ్రహ్మాండమైన కీర్తి పొందుతారు. ఎగ్జాంపుల్ నాకు గుర్తున్నంత వరకు పివి నరసింహారావు గారిది అనుకుంటాను, అక్కడ మీకు వర్గోలో లగ్నం ఉంది, 10th హౌస్ లో సన్ మెర్కరీ ఉంటారు, ఎంతో కొంత ఆరుద్రలో ఉండే ఉంటారు. సో డెఫినెట్లీ అతనికి చాలా పేరు ఉంది కదా పివి నరసింహారావు గారికి, మీరు చూశారంటే. నాకు ఆ నక్షత్రాలు ఏ ప్లానెట్స్ ఎక్కడ ఏ నక్షత్రంలో ఉన్నాయి గుర్తులేదు, కానీ రవి బుధులు మాత్రం 10వ ఇంట్లో ఉన్నారు. వర్గో లగ్నం అయింది, కన్యా లగ్నం నుంచి 10వ ఇల్లు జమిని అవుతుంది, డెఫినెట్ గా కొంత ఆరుద్రలో ఉంది. సో పీక్స్, కెరీర్ లో పీక్స్, తర్వాత భాషలు కూడా అతనికి, ఎందుకంటే 10th హౌస్ న్యాచురల్ 3rd హౌస్ అయింది కాబట్టి భాషలు బ్రహ్మాండంగా రావడం కారణం కూడా అదే. సో ఎంత బలంగా ఉంటే అంత మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ చూద్దాం పివి నరసింహ గారు జాతక, లేదా ఇది అయిపోతే ఇందులో నేను ఎప్పుడైనా చూడవచ్చు. నేటివ్స్, ఎల్డర్ సిబ్లింగ్స్ ఆర్ వెరీ హైలీ నాలెడ్జబుల్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే డబ్బు బాగా సంపాదించగలదు ఆరుద్ర. ఓకే, డోంట్ థింక్ ఏదో రుద్రుడు కదా ఏ డబ్బు సంపాదించడు అనుకోకండి. ధర్మార్థ కామ మోక్షాలు అన్నిట్లో కూడా పూర్తిగా ఉంటాడు రుద్రుడు. ఒక్కటి దానిలో తక్కువ ఉన్నాడు రుద్రుడు అనడానికి లేదు. బాగా డబ్బు సంపాదించగలడు, బాగా సుఖాన్ని అనుభవించగలడు, మోక్షం గురించి కూడా అన్ని తెలిసిన విషయాలు అయి ఉంటాయి, ధర్మం కూడా అంతే బాగా ఫాలో అవ్వగలడు. కానీ ఆఖరికి డిసింట్రెస్ట్ వస్తుంది, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం, భిక్షారం అంటే అది అర్థం. 12వ ఇల్లు ముఖ్యంగా ఆరుద్రలో చెప్పుకుంది ఏంటంటే పశుపతినాథ్ అన్నాం కదా. సో వీళ్ళకి సెమీ అర్బన్ ఏరియాస్ బాగా నచ్చుతాయి. ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర పడేసామనుకోండి, వీళ్ళకి బుర్రపాడైపోతుంది. ఏంటి బిజీ లైఫ్ ఏంటి, అసలు ఒక చెట్టు కూడా లేకపోవడం ఏంటి, ఉదయం లేచింది నుంచి పరిగెత్తడం ఏంటి, అది నచ్చదు. ఆ బిజీ లైఫ్ ఉంటుంది. అసలు ఎక్కడ పూర్తిగా ప్రకృతి నుంచి దూరం అయిపోతున్నాం. ప్రకృతి అంటే పార్వతి కదా, దాని నుంచి దూరం అయిపోతున్నాం. ఇది ఎక్కడ మనకేం సరిపోవట్లేదు, నాకేం నచ్చట్లేదు ఇక్కడ అని ఒక డిస్కనెక్ట్ తయారవుతుంది. ఆరుద్రలో ఎప్పుడైతే మీకు 12వ ఇంట్లో ఉంటే, 12వ ఇల్లు ఆరుద్ర కనెక్ట్ అయితే
వాళ్ళు సెమీ అర్బన్ లైఫ్ కి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా బాగా బిజీ ఊళ్ళలో కాకుండా ఒక సెమీ అర్బన్ ప్లేస్ లో ఉంచుకుంటే, చిన్న సైజ్ సిటీల్లో ఉంటే పర్వాలేదు. బాగా రణగొణ ధ్వనులు ఉన్నాయంటే వాళ్ళు నచ్చుకోరు. వెళ్ళిన ఒక 2 రోజులు బాగానే ఉంటుంది, కానీ తర్వాత తర్వాత చికాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా? ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? కనెక్ట్ అవుతున్నాయా రిజల్ట్స్? ఏం రవికుమార్ బాగా అవు- అడగండి. అవుతున్నాయి సార్. ఓకే. మీరు చెప్పారు కదా, ఎవరితోటి క్లోజ్ గా ఉండరు, కొన్ని రోజులు ఉంటారు, తర్వాత కట్ చేసేస్తారని. ఒక ఫ్రెండ్ ఉంది నాకు అట్లానే. ఫస్ట్ లో చాలా బాగుండేవారు, తర్వాత తర్వాత కట్ చేసేసారు. ఏంటి లగ్నము ఎక్కడుంది ఆరుద్ర? మిథున లగ్నం. ఓకే. లగ్నంలోనే లగ్నమే ఆరుద్ర. ఓకే. 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 వాళ్ళు అలిసిపోతారమ్మా లైఫ్ లో. చాలా చాలా అలిసిపోయి 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 చేసి సేవ చేసి 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 తట్టుకోలేక వాళ్ళకి విసుగొచ్చి ఒక్కరోజు వాళ్ళ తడంతా ఆరిపోతుంది, ఆర్ద్రత మొత్తం పోతుంది. పోయి నేను అసలు ఇంకెవరితోని మాట్లాడను, ఎవరికి మాట్లాడినా ఉచితంగా సేవ చేయించుకుంటున్నారే తప్ప నాకు ఇబ్బంది వస్తే మాత్రం నన్ను ఎవరు చూడలే, కనుక నేను ఎవరితోని మాట్లాడను. ఎవరితో మాట్లాడతాను అంటే రుద్రభూమిలో కూర్చుని తపస్సు చేసుకుంటాను. ఇది రుద్రుడు అనుకున్నది. ఓకే, ఇంకేమున్నాయా ఎవరికైనా? అంటే మరి బుద్ధుడు ఆ డిస్పోజిషన్స్ ఏం గుర్తులేవా? లగ్నం ఆరుద్రలో ఉంది. ఓకే, పద్మ గారు? ఇంకేం గుర్తులేదండి, అదొక్కటే తెలుసు నాకు, లగ్నం ఒకటే తెలుసు, చూడలేదు తనది డేట్. ఓకే. ఓకే, చూడండి. కానీ ఏమాత్రం ఆరుద్ర కనెక్షన్స్ ఉన్నా సరే అది మనకి కనిపిస్తూ ఉంటుంది కాన్స్టెంట్ గా. వాళ్ళు వదిలిపెట్టేస్తుంటారు మనుషులు. అంటే మీరు నాతో ఉంటే పాడైపోతారు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా తయారవుతున్నాను నేను, మీరు నాతో ఉండకుండా పాడైపోతారు, నేను ఎలాగో గడిపేసుకోగలను. ఎందుకంటే అన్ని తిరుగుతాట్లు ఉంటాయి ఆరుద్రకి. తన జీవితం తాను వెళ్ళబుచ్చుకోగలడు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వాళ్ళని చూసి ఇంకెవరన్నా వాత పెట్టుకుంటే మాత్రం వాళ్ళు నష్టపోతారు. ఇంకెవరికైనా ఉందా కామెంట్? లగ్నాధిపతి శుక్రుడు ఆరుద్రలో ఉన్నాడు సార్, 9th హౌస్ లో. లగ్నాధిపతి శుక్రుడు ఆరుద్రలో ఉన్నాడు, 9th హౌస్ లో. ఓకే, తులా లగ్నం. ఓకే, అవును సార్, తులా లగ్నం. ఓకే. డిస్పోజిటర్ మెర్కరీ. మెర్క్యూరీ వచ్చేసి మకర్లో ఉన్నాడు. అంత దూరం ఉన్నాడు. ఓకే. అవును సార్. అంటే క్లాస్ కొద్దిగా మిస్ అయ్యాను, ఇప్పుడు చెప్తున్న పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్ ఆరుద్ర గురించి. ఏం కనెక్ట్ అయింది? అదే రిలేషన్షిప్స్ పరంగా ఎక్కువ కనెక్షన్ ఉండదు, ఎక్కువగా సింగిల్ గా ఉండడం. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం, బాగా బిజీగా ఉండే ప్లేసెస్ లో ఉండడం ఇష్టం లేకపోవడం. అవును సార్, అవును సార్. సేమ్ సార్, సేమ్. ఇంతకుముందు చెప్పింది ఆయన చెప్పింది. తులాలగ్నం శుక్రుడు ఆరుద్రలో 9th హౌస్ లో. అతను అంతే సార్, ఎవరితో కలవడానికి ఇష్టపడ్డు, ఎవరితో ఫ్రీడమ్ గా ఫ్రీగా కలిసిపోలేదు ఎవరితో. చాలా రిజర్వ్డ్ గా తన గిరిగించుకొని ఉంటాడు. తెలివితేటలు అవి బాగా ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్ తెలివితేటలు. బుధుడు వచ్చి అశ్వినిలో ఉన్నాడు. అయితే చాలా పెద్ద అచీవర్ అయి ఉండాలి లైఫ్ లో. అవును. ఓకే, ఇద్దరి విషయంలో ఇప్పుడు మీరిద్దరు కూడా ఆరుద్ర 9వ ఇంట్లో ఆరుద్ర ఉంది, ఆరుద్రలోనే శుక్రుడు ఉన్నాడు అంటున్నారు కాబట్టి తృతీయాన్ని చూస్తున్నాడు ఇద్దరి విషయంలో. భాషలు తెలుగు కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా భాషలు వచ్చినా?
మామూలే సార్, మన తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఓకే కన్నడ 4 వచ్చు నాకు తెలిసిన అతను. ఓకే గుడ్. ఇంకా కామెంట్స్ ఉన్నాయా? అలసిపోతాడు, ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారు అన్నారు కదా సార్. ఎమోషనల్ డెసిషన్స్ ఏది కూడా ఇతను నేను చెప్పిన ఇతను కూడా తులా లగ్నము, శుక్రుడు ఆరుద్రలో, ఇతను కూడా వాళ్ళ ఫ్యామిలీకి మదర్ ఫాదర్ వాళ్ళు అక్కడ ఏం ఫంక్షన్ జరిగినా ఏం ఖర్చు వచ్చినా అంతా ఇతనే పెట్టాలట. ఇతనే చేస్తాడు కూడా. నేను పెద్ద కొడుకుని నేను చేయాల్సిందే, నేను పెద్ద కొడుకుని నేను చేయాల్సిందే అని చేసి డబ్బు తక్కువ వస్తే అప్పు చేసి కూడా ఇస్తాడు వాడు. 1,30,000 ఏమో జీతం వస్తే 70,000 ఈఎంఐలకే పోతుంది సార్. అతను చేసిన అప్పులకి క్రెడిట్ కార్డులకి పోతుంది. అంటే వాళ్ళు ఏమడిగినా ఇచ్చేస్తాడు డబ్బులు. వాళ్ళు అమ్మా నాన్నలు ఏమడిగినా ఇచ్చేస్తాడు. అంటే అమ్మా నాన్నలు ఇవ్వకూడదు అని కాదు, దాంట్లో కూడా ఇది ఉంటుంది కదా. అంటే ఎంత సంపాదించినా కూడా అతనికి చేతికి మిగిలేది తక్కువ. అంతా ఈఎంఐలకి అంటే క్రెడిట్ కార్డ్స్ కి వాటికి కట్ అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీలో ఏం ఖర్చు వచ్చినా ఇతనికే పెడతారు. ఎవరు ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఇతనే టికెట్ బుక్ చేయాలి. కానీ అతనేం ఫీల్ అవడు, చాలా హ్యాపీగా చేస్తాడు, చాలా హ్యాపీగా చేస్తాడు. రెండోది అతనికి తెలుసు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎలాగ సంపాదించాలి, సంపాదించడం మీద ఏం చేస్తే వస్తాయి, దాని గురించి పెద్దగా టెన్షన్ ఏమి. ఎంత ఉంది వయసు ఆయనకి? 33. ఇంకా టైం ఉంది. అప్పుడే విక్షారం, ఎందుకంటే ఆఖరణ ఉంది చూడండి. మీరు ఆ పదం చూసారంటే జాగ్రత్తగా ఎప్పుడైనా సరే, నేను అందుకే విడగొట్టమంటాను. రుద్రస్య బాహు మృగయవ పరస్తాత్ విక్షారో అవస్థాత్ ఉంది కదా, ఇది 3 ముక్కలు చేయండి. బాహు మృగయవ విక్షారం 30 అనుకోండి. 90 ఏళ్ళు మనిషి బతుకుతాడు అనుకుంటే మొదటి 30 ఏళ్ళు బాహులో ఉంటాడు. అంటే ఏంటి? బాధ్యతలు మోయడంలో ఉంటాడు. మిగిలిన 30 ఏళ్ళు దేంట్లో ఉంటాడు? మృగయవహాలో ఉంటాడు. అంటే నేర్చుకోవాలని కానీ, వెతకలాట్లో కానీ, పరిగెత్తడంలో కానీ, డబ్బు సంపాదించడంలో కానీ, కొత్త కొత్తవి తెలుసుకోవాలని, ధర్మార్థ కామ మోక్షాలను ఎలా పెంపొందించుకోవాలి, ధర్మం ఇంకా తెలుసుకోవాలి, కామం ఇంకా పెంచుకోవాలి. అంటే అధర్మంగా కాదు, కామం ఇంకా కామం అంటే కోరిక కూడా కావచ్చు, అర్థము డబ్బు సంపాదించాలి, మోక్షం పొందాలి. వీటన్నిటికీ ఏమేం పునాదులు ఉన్నాయో అన్ని మిగిలిన 30 ఏళ్ళు 60 ఏళ్ల దాకా నేర్చుకుంటాడు. విక్షారం అంటే మిగిలిన తృతీయార్థం ఏదైతే మిగిలి ఉందో ఆ జీవితంలో ఆఖరి క్షణాల్లో, ఆఖరి 10, 15, 20 ఏళ్లలో జీవితంలో విక్షారంలో ఉంటాడు. ఏమి చేసే ఉద్దేశము లేకుండా నేను ఎవరికి ఏమి చెయ్యను అనే ఉద్దేశంలో ఉంటాడు. ఎందుకంటే ఎవరు అతన్ని పెద్దగా పట్టించుకోవడం మానేయవచ్చు. అంటే ఒక రకమైన సన్యాసత్వం, ఒక రకంగా లోకం మీద విరక్తి రావడం, సన్యాసం తీసుకొని విరక్తి రావడం. అంటే ఎదురుగుండా ఏదో కాషాయం కట్టేసి కూర్చోకపోవచ్చు, కానీ అంత యాక్టివ్ గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా చాలా కామ్ అయిపోయి పెద్దగా దేన్ని పట్టించుకోకుండా ఉండడం, ఇది మీకు కనిపించవచ్చు ఆఖరి రోజుల్లో. ఇంట్రెస్ట్ లేకుండా బతకడం. వృశ్చిక లగ్నము 9th లార్డ్ మూన్ ఆరుద్రలో అష్టమంలో. వృశ్చిక లగ్నము 9th లార్డ్ మూన్ అష్టమంలో ఉన్నాడు. ఓకే. అతను కూడా ఎవరిని కలవడానికి ఇష్టపడ్డు. బుధుడు వచ్చి 12వ ఇంట్లో స్వాతిలో. అది మరి అది కూడా ఐసోలేషన్ కదా, 12th హౌస్ స్వాతిలో ఉన్నాడు కాబట్టి అసలు కలవరు వీళ్ళు. అస్సలు కలవడు. ఇతను అస్సలు కలవడు. నన్ను ముట్టుకోకు నామాల కాకి అస్సలు కలవడు ఇతను. ఓకే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో ఇంకా పర్వాలేదు, కానీ ఈ ఎగ్జాంపుల్ లో మాత్రం అస్సలు కలవడు. ఎందుకంటే చంద్రాష్టమము కూడా కలవకపోవడాన్ని చూపిస్తుంది. చంద్రాష్టమంలో ఇబ్బంది ఏంటి అంటే చంద్రుడు మాసెస్ ని రిప్రజెంట్ చేస్తాడు. మాసెస్ ఎందుకు అంటున్నాను అంటే చంద్రుడు చతుర్థానికి అధిపతి, న్యాచురల్ 4th హౌస్. న్యాచురల్ 4th హౌస్ లో ఎవరుంటారు? జనాలు ఉంటారు. మొత్తం ప్రజానీకం అంతా మీకు చతుర్థంలో ఉంటుంది. అటువంటి వాడు మరణకారక స్థానంలో అష్టమంలో ఉన్నాడు అంటే అతను మనుషులని కలవడానికి ఇష్టపడడు అన్నది అర్థం. చాలా మంది ఏం చేస్తారు అంటే అందుకే దాన్ని బాలారిస్ట్ గా చెప్తారు. అష్టమంలో చంద్రుడు ఉన్నాడు, బాలారిస్ట్ అంటారు. తర్వాత ఆయుష్ హోమాలు అవి చేయిస్తారు. నిజానికి కారణం ఏంటి అంటే ఎవరితోని కలవకుండా ఉన్నాడు అంటే వెళ్ళిపోయినట్టు అర్థం కదా.
అవును ఎవరిని ఎప్పుడు కలవకుండా ఉంటారు, వెళ్ళిపోయినట్టు అర్థం. నిజానికి అది కాదు. ఈ చంద్రాష్టమం ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కలవడం పెద్దగా నచ్చదు. దాంతో పాటు ఇప్పుడు మీరు ఏమన్నారు, అది ఆ భాగ్యాధిపతి అయి అష్టమంలో ఉన్నాడు అని అన్నారు, ఆరుద్రలో ఉన్నాడు. అవును అది కాక డిస్పోజిటర్ మళ్ళా 12th హౌస్ లో ఉన్నాడు. సో ఐసోలేషన్ లో ఉంటాడు, ఇతను ఎవరితోని కలవడు. కలవు తర్వాత 9th లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు, బాగా ధర్మం తెలిసి ఉంటాడు. అది సరిపోతుంది. చాలా చాలా. ఇంకోటి మీరు చెప్పినారు చూడండి సార్, అందరికి బోధిస్తాడు అని. అటువైపు వాళ్ళకి ఏమన్నా ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళకి ఇంకా 10 ఏమేమి డౌట్లు వస్తాయో వాటన్నిటికి కూడా ఆన్సర్ చెప్తాడు. తానే ఆన్సర్ చెప్పేస్తాడు. చెప్తాడు. ఫలానా జాబ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, నువ్వు ఏమేమి చెప్పొచ్చు, ఏమేమి ఒప్పుకోవచ్చు అన్ని చెప్పేస్తాడు. విపరీతమైన తెలివి. నైన్త్ కనెక్షన్, అది 9th కనెక్షన్ ఉండడం వల్ల ఫాదర్ కూడా అలాగే ఉండాలి ఇంచుమించు. ఫాదర్ అదే మీరు చెప్పారు కదా సార్, ఫాదర్ చనిపోయినారు. ఓకే, ఫాదర్ చనిపోయినారు. అదే అంటే ఒక రకంగా ఊరికి ఉప్కారి ఊరికి ఉపకారి, మనేగ మారి అని కన్నడలో ఒక సామెత. మనకి మారి ఊరికి ఉపకారి, ఉపకారి. అట్లా ఊరందరికీ ఉపకారం చేస్తాడు. నాకు వచ్చేది నాకు చాలు, చాలా సంతృప్తి జీవితంలో. చిన్న వయసు సార్, 28 years. నేను టీచింగ్ చేసుకుంటూ బతుకుతున్నా. నేను హ్యాపీయెస్ట్ పర్సన్, అంత హ్యాపీయెస్ట్ పర్సన్ లైఫ్ లో ఇంకొకటి లేదు. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు. ఆరుద్ర బాగా బలంగా ఉన్న వాళ్ళకి ఏం అక్కర్లేదు, బేసిక్స్ ఉంటే చాలు. దే జస్ట్ నీడ్ బేసిక్స్. ఏదో రోటీ కప్పడం మకాన్ అంటాం కదా, అవి ఉంటే చాలు, మహా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. అలాగని డబ్బు సంపాదించడం మీద ఆసక్తి లేదని కాదు, విపరీతమైన ఆసక్తి ఉంది, చేస్తారు. కానీ అది చాలా వరకు వెళ్ళిపోతుంది, ఉండదు. అయ్యో అనేది ఎక్కువ, ధర్మం ఎక్కువ. దారిలో ఎవడన్నా వెళ్తూ ఉంటే ఎండాకాలము ఇది కత్తికి సాను పడుతుంటారు చూడండి సార్. అయ్యో పాపం సాను పట్టే వాళ్ళు ఎవరిస్తారు అతనికి, అదే పనిగా పిలిచి అతనితో కత్తులు సాను పెట్టించుకొని అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. అతను ఎవరో కాదు సార్, నా కొడుకే. అందుకు చెప్పు. అది అంటే ఏమి, అది నా కొడుకే కాబట్టి నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను అన్నమాట. అంటే ఏమి, ఎదుటి మనిషిని చాలా అయ్యో అనే గుణం చాలా ఎక్కువ. అది సార్. ఓకే, ఇంకేముందా? అంతే. ఇంకెవరికైనా ఉందా ఫీడ్బ్యాక్? సార్ మీరు ఆరుద్ర లక్షణాలు కదా సార్ అడుగుతున్నది? నమస్తే, నేను ఎస్వి. అది ఆరుద్ర అంటే ఆరుద్ర నక్షత్ర లక్షణాలే కదా సార్? అవునండి. అంటే మా సనిన్లది ఆరుద్ర సార్. మా హస్బెండ్ అతను కోఆపరేటివ్, ఆయన హీజ్ రెసిపీస్ కూడా చాలా ఇంట్రెస్ట్. తర్వాత హీజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రైవింగ్, అంటే ఆయన ఉన్న ఇది చెప్తున్నాను సార్. తర్వాత చాలా కలిసిపోయే తత్వము ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. బట్ కోపం వచ్చినప్పుడు అతను రిజర్వ్డ్ గా ఉంటాడు, కానీ ఎక్స్ప్రెసివ్ గా గట్టిగా అరచడం, మాట్లాడడం అనేది అంటే ఒక విధమైన ఇది గుంభనగా. ఇప్పుడు మీరు చెప్తే చూడండి, రుద్రత్వం శివునికి వస్తే ఎట్లుంటుందని, అట్లాంటి అప్రోచ్ కొంచెం కనిపిస్తుంది సార్. అది ఓకే, మీరు ఇది చంద్రుడి యొక్క నక్షత్రాన్ని చూసి చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా మేము మాట్లాడుతున్నది ఏంటి అంటే, జాతకంలో ఎక్కడైనా ఉండవచ్చును ఆరుద్ర, దాన్ని బట్టి లగ్నము నుంచి చూసి చెప్పగలిగిన మాట గురించి మాట్లాడుతున్నాము. లగ్నం తెలుసునా ఇందేంటో? ఎస్విఆర్ గారా? ఎవరు అడిగారు ఇప్పుడు? నాకు మ్యూట్ లో ఉన్నారు మీరు. లగ్నం చూడాలి సార్, నేను ఇమ్మీడియట్ గా ఇది అందుబాటులో చూడండి, లగ్నము అది చూడండి. ఎందుకంటే ఆరుద్ర బాగా పని చేయాలి. రెండోది కోపం రావాలి అంటే, బాగా విపరీతమైన కోపం రావాలి అంటే ఒక్కసారి వస్తుంది. ఎప్పుడు అంటే మీకు భార్యతో తగాదా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం రుద్రుడై ఉంటాడు గట్టిగా. లేదా భార్య దగ్గర లేనప్పుడు, లేదా భార్యయే ప్రాబ్లం అయినప్పుడు, ఆవిడే తప్పు చేసింది అని తెలిసినప్పుడు మాత్రం ఆవిడ మీద చాలా ఉగ్రతతో ఉంటాడు. కానీ అది ఎంత బలంగా ఉన్నది అనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఉత్త చంద్రుడు ఆరుద్రలో ఉన్నాడు అంత మాత్రం చేత కోపంగా ఉంటాడు అని అనడానికి ఏం లేదు. ఓకే, అందరికీ ఉదారత ఉంటుంది. చంద్రుడు మనకి ఆరుద్రలో ఉంటే
తన పని మానేసుకుని మిగిలిన వాళ్ళందరికీ పని చేసి పెడుతూ ఉంటాడు. చంద్రుడి వరకు తీసుకుంటే మీరు లగ్నం జనరల్ గా నాకు ఇలాంటివి చెప్పడం ఇష్టం ఉండదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో ఉదారత అంటాం కదా, ఎవరికి తన పని మానేసుకుంటాడు, ఎవరికో కష్టం వచ్చింది ఆ పని మీదకి వెళ్తూ ఉంటాడు. పాపం వాళ్ళకి ఆ కష్టం వచ్చింది, మనం కాకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి చేస్తూ ఉంటాడు. చంద్రుడు ఉన్నది రాశిలో, అతని రాశి అయి ఉంటుంది కదా సార్ ఆటోమేటిక్ గా ఆయన. అవునండి, రేపు మీరు అతని నక్షత్రం చెప్పారు, చంద్ర నక్షత్రం అని అర్థం. అది చెప్తాను నేను చూసి చెప్తాను. హలో సార్, వినిపిస్తుంది సార్? వినిపిస్తాను, చెప్పండి సార్. ఇందాక అదే రాహుది ఎగ్జాల్టేషన్ మిథునం అని చెప్తారు కదా సార్, కొన్ని నాటిలో అది వృషభం అని ఉంటుంది కదా సార్, అది కొంచెం డౌట్. వృషభము మిథునము మనం ఎగ్జాల్టేషన్స్ ఎలాగో వాడం కదా, మనకి ఎక్కడ ఉంటే ఓకే. ఓన్లీ కథ వరకు కథ పరంగా తెలుసుకోండి. కథ బట్టి ఏంటి అంటే, మొదటి రాహు నక్షత్రము ఆరుద్ర అవుతుంది కనుక సూర్య చంద్రులని ఒప్పుకోక రాహువు తనకంటూ ఒక విధానాన్ని ఏర్పరచుకున్నాడు నక్షత్ర గణనలో. ఎందుకంటే ఇప్పుడు మనం వింశోత్తరిలు లెక్కేయాలనుకోండి, మొదటి నక్షత్రం ఏంటి? కృత్తిక. రాసుల్ని లెక్కేయాలనుకోండి, మొదటి నక్షత్రం ఏంటి? అశ్విని. అష్టోత్తరి చూడాలనుకోండి, అష్టోత్తరి దశ అంటారు. అష్టోత్తరి దశ చూస్తే అందులో రాహు మొదటగా ఉంటాడు. అలాగా ఈ రెండింటినీ ఒప్పుకోనివాడు అన్నమాట. సూర్యచంద్రుడు ఇన్ఛార్జీలు కారు, నేను ఇన్ఛార్జ్. ఓకే, ఎవరికుందా ఫీడ్బ్యాక్? ఓకే, ఇంకా 10 నిమిషాలు ఉంది కాబట్టి అది పివి నరసింహారావు గారిది చూడండి జాతకము, ఎదురుగుండా పెట్టాను, చూస్తే మీకు ఒక క్షణం. పివి నరసింహారావు గారిని చూస్తే మీకు కనిపిస్తుంది లగ్నము హస్తలో ఉంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, ఆయన దత్తత వెళ్ళాడు అది ఇది అని. లగ్నాధిపతి పునర్వసులో ఉన్నాడు, రవి ఆరుద్రలో ఉన్నాడు, కుజుడు కూడా ఆరుద్రలో ఉన్నాడు. రవి కుజులు ఇద్దరు ఇంచుమించుగా ఒకటే డిగ్రీలో ఉన్నారు. ఇంచుమించు ఒకటే డిగ్రీ, 14వ డిగ్రీ మీద రవి కుజులు. 2 గ్రహాలు ఆరుద్రలో ఉన్నాయి. ఎన్ని భాషలు వచ్చో మనకు తెలుసు. సో ఎన్ని ప్లానెట్స్ ఆరుద్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అవి బాగా లగ్నానికి కనెక్ట్ అయితే, ఓకే, లగ్నానికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మీకు భాషలు బాగా రావడము, వృద్ధిలోకి రావడము కనిపిస్తుంది. పివి నరసింహారావు యాక్చువల్గా దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఓకే, పునర్వసులో లగ్నాధిపతి ఉన్నాడు, డిస్పోజిటర్ పునర్వసులో ఉన్నాడు. సో కొంతకాలము పదవి ఉండడము, కొంతకాలం పోగొట్టుకొని మళ్ళీ పదవి రావడం, అటువంటివి మీకు పునర్వసులో కనిపిస్తాయి. అది నేర్చుకున్నప్పుడు, పునర్వసు నేర్చుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. సో మొత్తానికి మనకు కనబడ్డది ఏంటి అంటే, ఆరుద్రుడు రవి, ఆరుద్రులోని కుజుడు. తృతీయ అష్టమాధిపతి ఆరుద్రలో ఉన్నాడు. చాలా ధర్మం తెలుసు పివి నరసింహారావు గారికి. ఆయనకి ఈ కవిత్వం వాటి మీద కూడా ఆసక్తి ఉండేది. మరాఠీలో కవిత్వం చదివేవాడు, ఆయన రాసేవాడు. తెలుగులోని అవధానాలు అవుతూ ఉంటే ఆ అవధానాలకు కూడా ఆయన వచ్చిన వీడియోస్ ఉన్నాయి. నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడప్పుడు చూస్తుంటాను అవధానాలు. అలాంటివి నాకేదో వచ్చు అనుకోకండి, మామూలు చూస్తుంటాను అంతే. వాటికి కూడా అవధానం ఉంటే అది దాంట్లో వచ్చాడు, అతని పేరు మర్చిపోయాను. మాడుగుల ఫణీంద్ర శర్మవో ఏదో పని పేరు, ముందు గరికపాటి వరకు అంటే నాగఫణి శర్మ, మాడుగుల నాగఫణి శర్మ, అదే నాగఫణి శర్మ. అతనిది ఒకసారి అవధానం అవుతూ ఉంటే వచ్చారు, దాంట్లో చూశాను. అతనికి ఇంట్రెస్ట్ ఉంది, అతను ఏవో ప్రశ్నలు కూడా వేసాడు. అప్రస్తుత ప్రసంగం ఏదో అడిగారు, ఆ ప్రశ్న ఏదో, అలాంటివి కూడా ఉన్నాయి ఆయనకి ఆసక్తి. అంటే అన్ని భాషలు తెలిసున్నా సరే క్షుణ్ణంగా భాష మీద అవధానం చేసే అంత, దాంట్లో ఏదో కృత్యకుడుగా ఉండి ప్రశ్న అడిగే అంత ఇది ఆయనకు ఉంది అంటే ఆలోచించుకోవచ్చు ఎంతటి నిష్ణాత ఉందో ఆయనకి. అది సంగతి. ఓకే, ఇంకెవరికైనా ఉందా ఫీడ్బ్యాక్? ఇంకేదైనా చెప్దామని ఉందా? బాగుందా? ఏదైనా ఇంకా మిస్ చేసింది ఉందా? కిందటి మారు చెప్పిన దాంట్లో ఆరుద్ర ఇప్పుడు చెప్పనిది ఏమైనా ఉందా? ఎవరైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నారు?
సార్ ఒక అమ్మాయిది చార్ట్ ఉంది, అందులో పిల్లలు కలగపోవడానికి మేము చెక్ చేసాము ఒకసారి, అదేమన్నా టైం చూద్దాం. ఉందండి, చెప్పండి. 13/6/1992 జూన్ 13, 1992. 8:45 AM. అమ్మాయిదా? అమ్మాయిది. అబ్బాయిది లేదు. అబ్బాయిది ఇంకా రాలేదు. ముందు అమ్మాయిది చూశాను, ఇందులో కొంచెం కనబడుతున్నాయి మనకి శని బుద్ధుల కనెక్షన్. అది అబ్బాయిది చూసాక డిక్లేర్ చేయండి. ఓకే, అబ్బాయి చాలా ఇంపార్టెంట్. చెప్పండి. అవును 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 అవును. అబ్బాయిది లేకుండా డిక్లేర్ చేయడం కష్టము. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, తెలుసుకోవడం కోసం చూద్దాం. ఓకే, అవును, తెలుసుకోవడం కోసం. కానీ ఇద్దరిలోని ఒకటే కనిపిస్తుంది. ఒకళ్ళకి ఇబ్బంది ఉంది అంటే రెండో చోట కూడా కనబడుతుంది. కానీ అబ్బాయిది ఒకవేళ బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే విత్తనము బాగా మంచి విత్తనం అనుకోండి, ఏమాత్రం నీరున్నా సరే మొలకొస్తుంది. కనుక క్షేత్రము కన్నా విత్తనము చాలా ఇంపార్టెంట్. కనుక అదో పాత రోజుల్లో పాపం ఏదో ఇబ్బంది పెట్టేవారు, ఏదో పిల్లలు కలగకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకోరా, అదిరా ఇదిరా అని. అది చాలా తప్పు నిజానికి. సరే, జూన్ 13, 1992. 8:45 AM. 8:45. ఓకే, ఏ ఊరు? హైదరాబాద్. లగ్నానికి శని సంబంధం ఉందంతే. పంచమం. లగ్నానికి శని సంబంధం ఉంది. పంచమాధిపతి దశమాధిపతి కుజుడే అయ్యాడు. అది కూడా ఒక పాటు. ఆడవాళ్ళకి 10వ పంచమాన్ని కుజుడు చూస్తున్నాడు. ప్లస్ కుజుడు అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. సరిపోదు. ఓకే, కానీ పంచమానికి బుధ సంబంధం ఎక్కడా లేదు. పంచమానికి బుధ సంబంధం లేదు. పంచమానికి శని సంబంధము లేదు, బుధ సంబంధము లేదు. కనుక ఒకటే డ్యామేజ్ అయ్యింది. పంచమ అంటే చంద్రుడు మరి అనురాధలో ఉన్నాడు కదా. ఓకే ఓకే ఓకే, చంద్రుడు బుధుడి యొక్క డిస్పోజిటర్. ఓకే, ప్లస్ A3 నుంచి రవి కూడా 6లో ఉన్నాడు. A3 నుంచి రవి 12 ద్విద్వాదశంలో ఉన్నాడు. A9 నుంచి సరిపోతుంది, కానీ ద్విద్వాదశంలో ఉన్నాడు A3 నుంచి. ఇది D1. ఓకే, D9 లో బుధుడు శని ఇంట్లో ఉన్నాడు. బుధుడు పంచమంలో శని ఇంట్లో ఉన్నాడు. ఓకే, శుక్రుడు కూడా ట్రైన్స్ లో ఉన్నాడు. ఓకే, ఇది కనెక్షన్ వచ్చేసింది. D7 లో కూడా పంచమాధిపతి అయిన చంద్రుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు. శని దృష్టి చంద్రుడి మీద ఉంది. లగ్నాత్తు 10లో శని ఉన్నాడు. శని చంద్రులు పరస్పర వీక్షణ అయిపోయింది. అంటే మనం అశ్విని కనెక్షన్ అని చెప్పుకున్నట్టు ఏమైనా ఫెలోపియన్ ట్యూబ్స్ ఇష్యూ ఏమైనా అంటే వాళ్ళు ఇంకా ఏం ట్రై చేయలేదు. ఊరికనే నేను నా రిఫరెన్స్ కోసం చేస్తున్నాను అంతే. లగ్నము పుష్యమిలో ఉంది. ఓకే, పంచమము. ఓకే, పంచమాధిపతి కుజుడు అశ్వినిలో ఉన్నాడు. చంద్రుడు ఆరుద్ర నుంచి ఇక్కడికి వచ్చాడు అంతే. అనురాధలో చంద్రుడు ఉన్నాడు. వ్యయాధిపతి అనురాధలో ఉన్నాడు. పంచమంలో ఉన్న కస్పు అనురాధ అయింది. పంచమాధిపతి ఆరుద్రలో ఉన్నాడు. సారీ, ఆరుద్ర కనెక్షన్ ఏం రాలా, ఏమొచ్చింది? అశ్వినిలో ఉన్నాడు. ఓకే, పంచమాధిపతి అశ్వినిలో ఉన్నాడు. మీకు ఏమైనా కనిపించిందా? లట్ట ఏమైనా ఉందా? లట్ట చూడలేదు. ఓకే, వేదాస్ ఆస్పెక్ట్స్ లట్టాస్ చూస్తున్నాను, ఏం లేదు. ఓకే, ఉత్త అశ్వినిలో ఉన్న కుజుడు మాత్రమే అశ్వినిని చూస్తాడు. అది అందుకనే అంత ఇదైంది కాదు. ఒకవేళ పంచమ సంబంధం వచ్చినప్పుడు మాత్రమే ఇబ్బంది ఉంది ఈ ఆడవాళ్ళు అయితే. బ్లాకేజ్ కాదనుకుంటున్నానమ్మా.
కాదా? ఫెలోపియన్ ట్యూబ్ కాదు, ఎందుకంటే ఆశ్లేష అలాంటివి కనెక్ట్ అయి ఉండాలి. అనురాధ దొరకదు వీళ్ళకి. ప్రాబ్లం ఏంటి అంటే 5th హౌస్ లో ఉన్న కసుపు అనురాధలో ఉంది, అనురాధలో ప్లానెట్ ఉంది. ప్రాబ్లం ఏంటో దొరకదు, అంతా బాగానే ఉందని చెప్తూ ఉంటారు డాక్టర్లు. ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. అవునా? తెలుసునా ఏం తెలీదా? ఇంకా వాళ్ళు ఏం చూపించుకోలేదు. మీకు ఇది ఎలా దొరికింది? ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది. ఓకే, అచ్చా, వాళ్ళు చూపించుకోలేదు. ఓకే, వాళ్ళు ఇంకా చూపించుకోలేదు, ఊరికనే నేను చూస్తున్నాను. ఓకే, ఓకే. ఎన్నాళ్ళైంది పెళ్ళయి? అది సరిపోతుందా? డేట్ చెక్ చేసుకున్నారా? పెళ్ళయి 3 ఏళ్ళు అయిందేమో, 3-4 అయింది అంతే. ఓకే, కాదండి, పెళ్లికి ఆ టైం సరిపోతుందా? ఈ నవాంశ లగ్నము, D7 లగ్నము సరే అన్నదే ఎలా తెలుసు మీకు? చూడలేదు అదంతా. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటా నమ్మద్దు. మీకు అది సరిపోతుంది అని అంటేనే ముందుకెళ్ళండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఫలితానికి వచ్చేసారు, అప్పుడే ఫలితానికి వచ్చేసారు. ఎందుకంటే చెక్ చేయడానికి ఎంతసేపు పట్టి 30 సెకండ్లు పట్టి ఉంటుంది, అంతకు మించి పట్టదు కదా. అవును. సో ఇచ్చిన డేటా సరిపోతుందో లేదా ఫస్ట్ చెక్ చేయండి. రాశి చక్రం చూసి పంచమంలో చంద్రుడు ఉన్నాడు కనుక జన్మతార నడిపించి పెళ్లి ఎప్పుడైందో డేట్ కనుక్కొని దాని నుంచి నవాంశ సరిపోతుందో లేదో చెక్ చేసుకుని అవసరమైతే 3 నిమిషాల 26 సెకండ్లకి తేడా ఉంది నవాంశ. ఓకే, సో 8:45 ఇచ్చారు రౌండెడ్ ఆఫ్ టైం. 8:50 కూడా కావచ్చు. ఓకే, 8:50 అయిందా మారిపోతుంది కదా. అవును, లగ్నం మారిపోతుంది. సో అక్కడ మరి D7 లో ఎంతసేపట్లో మారుతుందో తెలియదు. D7 లో ఎప్పుడు మారుతుంది? ముందు వెనక్కి వెళ్తే 2 నిమిషాల 55 సెకండ్లు వెనక్కి వెళ్తే మారుతుంది. అలా ఉన్నా కూడా పెద్ద తేడా ఏం లేదు, ఎందుకంటే పంచమం బుధక్షేత్రం అవుతుంది, శని దృష్టి వస్తుంది. అలా కూడా పెద్ద లాభంగా ఏం లేదు. లేదా ఎందుకంటే పంచమాధిపతి బుధుడు అయ్యాడు, శని దృష్టి వస్తుంది. ఒకవేళ వెనక్కి వేసుకుంటే లగ్నము పంచమంలో చంద్రుడు ఉంటాడు, బుధక్షేత్రం అయింది, శని దృష్టి ఉంది, పంచమాధిపతి బుధుడు అవుతాడు, దశమ దృష్టి ద్వారా బుధుడిని చూస్తాడు. సో వెనక్కి వెళ్ళినా పెద్ద ఉపయోగం లేదు, కానీ అల్టిమేట్ గా అబ్బాయిది ఉండి తీరాలి. అబ్బాయిది లేకుండా మాత్రం కన్ఫర్మ్ చేయకండి. అబ్బాయి తీసుకుంటాం. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్, ఆరుద్ర గురించి ఇంతకు ముందు ఒకసారి చెప్పినారు కదా, డెత్ కి సంబంధించి ప్రిడిక్షన్ యాక్టివేషన్ లో ఉంటదని. అంటే అర్థం కాదు. డెప్త్ కి సార్ సంబంధించి వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఏంటి డెప్త్ కి సంబంధించి అంటే? అంటే డెత్ ప్రిడిక్షన్ ముందు క్లాస్ అనుకుంటా, 2 క్లాసెస్ ముందు, అంటే అలాంటి చెప్పేవాళ్ళు ఆరుద్ర యాక్టివేషన్ లో ఉంటది అన్నట్టు గుర్తు. మీ అవును, horoscope గురించి. డెత్ ప్రిడిక్షన్స్ అలాంటివి త్వరగా తెలుస్తాయి ఆరుద్రకి ఉన్నప్పుడు, ఎందుకంటే రుద్రుడు ఉంటాడు కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే కొన్నిసార్లు నాకు ఎవరన్నా చనిపోతుంటే అలా కళ్ళకి వస్తుంది అనమాట, ముందుగానే ఆ రోజు సంథింగ్ ఎవరో చనిపోతున్నారు అనేసి. అలా జరిగిందనమాట ఒక 4-5 టైమ్స్. జరుగుతుంది, కానీ బయటకు వచ్చి చెప్పవద్దు, వీళ్ళు చనిపోతున్నారు అన్న విషయం చెప్పొద్దు. ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా ఆ పర్సన్ కాదు, వేరే పర్సన్, అంటే సంథింగ్ అనదర్ అది దాని మీద సాధన చేస్తే, ఒకవేళ ఎవరు చనిపోతున్నారు మీ దగ్గర 10 మందివి హారోస్కోప్స్ ఉన్నాయనుకోండి, సాధన చేస్తే ఆ రాత్రి ఆ ఇన్ఫ్యూజన్ రాగానే పొద్దున్నే లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న చార్ట్స్ అన్ని రన్ చేసి మనలో ఎవరు చనిపోతున్నారు చెక్ చేసుకోవడం గట్రా చేయకండి. అలాంటి పిచ్చి పనులు నేను చేసేవాడిని ఇంతకుముందు. లేదు సార్, లేదు. ఓకే, దానివల్ల ఒకటి టైం వేస్ట్, 2 అనవసరపు టెన్షన్. ఎందుకంటే పుట్టడం వెళ్ళిపోవడం అనేది కామన్, దానికోసం చెక్ చేసుకోకుండా ఉండడమే మంచిది. డెత్ ప్రిడిక్షన్స్ చేయకుండా ఉండడమే మంచిది. ఓకే, ఆల్రైట్. బాగుందా క్లాసు? నచ్చిందా? బాగుంది. రవికుమార్ అసలు ఏం మాట్లాడలేదు అసలు.
గురూజీ బాగుందండి. నా నా దగ్గర చార్ట్ ఉంది, మళ్ళీ వారం ఇస్తానండి. ఓకే ఓకే సరే. ఓకే థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సార్. ఓకే ఒకరిది ఆర్ద్రలో సన్ అండ్ మెర్క్యూరీ ఉందండి ఓకే. చార్ట్. ఆరుద్రలో సన్ మెర్కరీ ఉంది. లగ్నం ఏంటి బాబు? ఫస్ట్ లగ్నం చెప్పాలి. లగ్నం లియో సార్. లగ్నం లియో, 11వ ఇంట్లో సన్ మెర్కరీ ఉన్నారు. ఓకే ఆరుద్రలో. ఓకే ఎంత వయస్సు? వీళ్ళది ఒక 45 అలా ఉంటుంది. ఓకే. అన్నయ్యతో మాటలున్నాయా? ఇతనే పెద్దవాడా? ఫీమేల్ చార్ట్ సార్. వాళ్ళ బ్రదర్ లేదు, ఎక్స్పైర్ అయ్యారు. మరి అదే అయిపోయింది కదా. అదే ఇప్పుడు చెప్పింది. ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయ్యారు యాక్చువల్ కానీ. ఓకే బ్రదర్ లేరు కదా. అదే మరి ఇప్పుడు దాకా చెప్పింది. ఒక సిగ్నిఫికేషన్ తీసాడు అన్నయ్య. అవును సార్. ఇది ప్రిడిక్షన్ కింద వాడకండి దయచేసి. ఓకే ఇంత క్లియర్ గా ఉండదు. ఓకే ప్రిడిక్షన్ కింద వాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి రిజల్ట్ రాకపోవచ్చు. రెండోది ఎప్పుడు చనిపోతాడు అన్నది క్లారిటీ ఉండదు. ఒకసారి కొద్దిగా వయసు పెరిగిన తర్వాత చనిపోవచ్చు. ఇతను బాగా చిన్న వయసు అయి ఉండొచ్చు. ఓకే సో ఆ ప్రిడిక్షన్స్ చేయవద్దు. ఒకవేళ మామూలుగా అడుగుతారు అనమాట, ఏం చేస్తున్నారు, అన్నయ్య ఉన్నాడు కదా ఏం చేస్తున్నారు అలా అడగచ్చు. అంతేగాని అన్నయ్య ఉన్నాడు కదా వెళ్ళిపోయాడు కదా అని అడగండి. మెర్క్యూరీ ఇక్కడ ఉంది కదా సార్. మెర్క్యూరీకి ఎలా మెర్క్యూరీకి ఎలా తీసుకుంటారు? మెర్క్యూరీ కూడా ఉంది. మెర్కరీ ఉన్నాడు కాబట్టే చెప్తున్నాను. ఆరుద్రలో ఎప్పుడైతే మెర్కరీ ఆరుద్రలో ఉన్నాడో స్వక్షేత్రంలో ఉంటాడు కనుక డిస్పోజిటర్ కూడా అక్కడే ఉంటాడు కనుక 11వ ఇంటి అధిపతి, 11వ ఇంటి కస్పు, 11వ ఇంటి డిస్పోజిటర్ 3 ఆరుద్ర కనెక్షన్లు ఉంటాయి కనుకనే అన్నదమ్ముడు లేడు అన్న విషయం చెప్పాను. ఓకే సార్. సన్నది మామూలుగా ఫాదర్ కింద తీసుకోండి. సన్ ఇంకెక్కడి నుంచి వచ్చి ఉంటుంది? నైన్త్ హౌస్ నుంచి తీసుకోవాలి. సన్ ఎలా చెప్పేస్తారు? ఫాదర్ తీసుకుని ఆరుద్రుడు సన్ అంటే ఫాదర్ పోయినట్టే చంపేస్తారు మనం. ఆ నెలలో ఇంకెవరు పుట్టరంటే ఇంకెక్కడి నుంచి వచ్చి ఉంటున్నారు రిజల్ట్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.